అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. Ranked 8th top private engineering colleges in Telangana. Ranked 9th top most improved colleges in India. Ranked 35th best emerging colleges in India. And ranked 112 top private engineering colleges in India. మెంటర్షిప్ సపోర్ట్ ఉంది, మెషినరీ సపోర్ట్ ఉంది, ఫండింగ్ సపోర్ట్ ఉంది, ఐపీ సపోర్ట్ ఉంది. ఇక్కడ మార్కెట్ రెడీ ప్రొడక్ట్ చేయడానికి అన్నీ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కేవలం 4 కాలేజీలనే సెలెక్ట్ చేసుకున్నారు. అందులో కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది. ఎందుకని మీ కాలేజ్ని మీరు తయారు చేసినటువంటి వెహికల్ని సెలెక్ట్ చేశారు కాంపిటీషన్ కోసం? మెకానికల్ ఒకటే కాదు, అన్ని బ్రాంచెస్ కలిపి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ వెహికల్ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఇన్నోవేషన్ ఐడియాలజీ ఏంటి అన్న ఇదే ఎస్ఏఈ బాహ. ఆ పర్పస్ ఏంటి యాక్చువల్లీ, దేనికోసం యూటిలైజ్ చేసుకోవచ్చు? మౌంటైన్స్లో ఎక్కడానికి, బీచెస్లో కూడా మేము చూస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ కొత్త మాకు డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇంకా రిక్వైర్మెంట్ కావాలన్నా అక్కడ ఉన్న అన్న వాళ్ళు అయినా, సర్స్ అయినా అందరూ హెల్ప్ చేస్తారు మ్యామ్. ఇక్కడ ఉన్నటువంటి ఇంక్యుబేషన్ సెంటర్ ఎలా హెల్ప్ చేస్తుంది? ఇక్కడ మీకు కనిపించేదంతా నేను ఇక్కడ ఉన్న మెషినరీ యూజ్ చేసి డెవలప్ చేసినాను. ఒకసారి ఒక మంచి ప్రాబ్లము, ఒక సొల్యూషన్ ఉంటే ఇక్కడ మార్కెట్ రెడీ ప్రోడక్ట్ చేయడానికి అన్నీ ఉన్నాయి. ఐఐటి హైదరాబాద్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో ఉండే మిషనరీ మా దగ్గర ఉంది. మీ దగ్గర ఐడియా ఉంటే మాత్రం అండ్ యూ కెన్ కన్వర్ట్ యువర్ ఐడియా ఇంటూ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండ్ క్రియేట్ జాబ్. Based on that only, in the last year, 5% entrepreneurs are developed and we deployed 12 products. Small idea to nochi present we are started our startup called Evaknovas Private Limited. Ma'am, we are very happy. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచే వాళ్ళకి ఫీల్డ్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. రైతులతో ఇంటరాక్ట్ అవుతారు, మహిళలతో ఇంటరాక్ట్ అవుతారు, అక్కడ ఉండే పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవుతారు. ఐదు విలేజ్లతో తిరుగుదాం అనుకున్న మేము 72 విలేజ్లు తిరిగాం. టెక్నాలజీ కనుక లోకల్ పీపుల్కి తోడైతే ప్రజలకు ఉపయోగపడుతుంది, దాంతోపాటు ఎకానమీ డెవలప్ అవుతుంది, రూరల్ ఎకానమీ, నేషన్ బిల్డ్ చేయొచ్చు. హాయ్, హలో, నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. రేపటి కోసం ఎదురు చూస్తూ కూర్చోకుండా రేపటికి మనంతట మనమే ప్రిపేర్డ్గా ఉండడం అనే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది కదా. అందుకు తగ్గట్టుగా భారతదేశంలో ఒక చేంజ్ మేకర్స్ కావాలి. జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేటర్స్గా ఉండాలి, ఆంటర్ప్రెన్యూర్స్గా మారాలి. ఈ అన్ని కాన్సెప్ట్లతో అదే విజన్, అదే మిషన్, అదే ఫిలాసఫీతో ఏర్పడ్డటువంటి ఒక కాలేజ్ దగ్గరికి మనం ఉన్నాం. యాక్చువల్గా అకాడమిక్ ఇయర్ చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తోంది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ని చూస్తూ ఉంటే. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయకముందే ఇంజనీరింగ్ కాలేజీల గురించి పేరెంట్స్ సెర్చ్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి బోల్డ్ అంతా చర్చ కూడా జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు నేను మీకు ఒక మంచి కాలేజీని, అది కూడా హైదరాబాద్ శివార్లలో అతి దగ్గరలో ఉన్నటువంటి కాలేజీని చూపించడానికి వచ్చాను. కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. యాక్చువల్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఎలా ఉంటుంది, దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. స్టూడెంట్స్ని ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ చేయడం మాత్రమే కాకుండా ఇంజనీరింగ్ ఇండియాస్ చేంజ్ మేకర్స్. యాక్చువల్గా చేంజ్ మేకర్స్ అంటే ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా దేశ భవిష్యత్తును మార్చబోతున్నారు, చూద్దాం, తెలుసుకుందాం. నాతో పాటుగా రండి.
ఇంజనీరింగ్ కాలేజీ అంటే డిగ్రీ అయిపోయింది, ఒక పట్టా ఇచ్చి బయటికి పంపించేసాము అని మాత్రమే కాకుండా వారిని కంప్లీట్గా రేపటి కోసం రెడీగా చేయడమే కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రత్యేకత. అందులోనూ అటానమస్ హోదా ఉంది, నాక్ A+ గ్రేడ్ ఉంది అండ్ NBA అక్రిడేషన్ ఉన్నటువంటి కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చేంజ్ మేకర్స్ ఎలా అవుతారు? అటానమస్ హోదా ఉంది కాబట్టి వాళ్ళకి కావలసినటువంటి స్పెషల్ కోర్సెస్ని ఇందులో పెట్టుకోవచ్చు. అందులోనూ పర్టికులర్గా సొసైటీకి అవసరమైంది, రేపొద్దున ప్రపంచం ఏది కోరుకుంటుందో, ఎలాంటి చేంజెస్ వస్తాయో దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ ఈ రోజే తమని తాము ప్రిపేర్డ్గా ఉండడం, అందులోనూ పర్టికులర్గా వాళ్ళకి కావలసినటువంటి ఫండ్స్ కావచ్చు, స్టార్టప్ కావచ్చు, ఇంక్యుబేషన్ కావచ్చు, వీటన్నిటికీ ఫండ్స్ను కూడా రైజ్ చేస్తుంది ఈ కాలేజ్. సాధారణంగా ఏదైనా కాలేజీలో జాయిన్ చేయించాలి అనుకుంటే పేరెంట్స్ పర్టికులర్గా 3 అంశాలని చూస్తారు. అందులో ఒకటి వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, క్రెడిబిలిటీ ఉందా, వాళ్ళకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్, హిస్టరీ ఏంటి అనేది చూస్తారు. నెక్స్ట్ ఒక నమ్మకం కలిగించేటువంటి వ్యవస్థ ఉందా లేదా, భవిష్యత్తు భద్రంగా ఉంటుందా లేదా అనే దాంతో పాటుగా క్వాలిటీ అనేది చూస్తుంటారు. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ క్వాలిటీగా ఉందా లేదా, ఈ 3 అంశాలని చూసుకున్న తర్వాత మాత్రమే పేరెంట్స్ ఒక డెసిషన్ తీసుకుంటారు. ఎందుకని కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒక మంచి కాలేజ్ అని చెప్పడానికి నెంబర్స్ స్పీక్స్. వీళ్ళకు ఉన్నటువంటి 18 years ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, దాంతోపాటుగా భారతదేశంలోనూ అందులోనూ తెలంగాణలో ఉన్నటువంటి ర్యాంకులను బేస్ చేసుకుంటే రికగ్నైజ్డ్ అక్రాస్ ఇండియాస్ లీడింగ్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ అనే దాంట్లో ఇండియా టుడే చేసినటువంటి ఆ ర్యాంక్స్ వారీగా చూస్తే ర్యాంక్డ్ 8th టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. గతంలో ఇది 11వ ర్యాంక్గా ఉండేది, అది మళ్ళీ అప్గ్రేడ్ అయింది, 8th ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత ర్యాంక్డ్ 9th టాప్ మోస్ట్ ఇంప్రూవ్డ్ కాలేజెస్ ఇన్ ఇండియా అండ్ ర్యాంక్ 35th బెస్ట్ ఎమర్జింగ్ కాలేజెస్ ఇన్ ఇండియా అండ్ ర్యాంక్డ్ 112th టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఇండియా. యాక్చువల్గా ఇది టాప్ 8th ర్యాంక్ అనేది తెలంగాణ అండ్ టాప్ 112th అనేది భారతదేశానికి సంబంధించి. ర్యాంక్డ్ 142nd టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా. సో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్తో పాటుగా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓవరాల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కలుపుకుంటే 142nd ర్యాంక్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఉంది. అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది, యాక్చువల్గా క్వాలిటీని ఎలా డిఫైన్ చేస్తాము? యూజువల్గానే ఇప్పుడున్నటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని పట్టి చూస్తే క్యాంపస్ నుంచి బయటికి సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళిపోయినటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి స్కిల్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, అప్డేట్ కావట్లేదు, అప్గ్రేడ్ అవ్వట్లేదు అనేది ఉంది కదా. అందుకని ఈరోజే వారికి రేపటి కోసం ప్రిపేర్డ్నెస్ ఒక దానికి సంబంధించి కంప్లీట్గా వాళ్ళని ఎక్విప్డ్ చేయడమే కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రత్యేకత. యాక్చువల్గా మిగతా కాలేజీలో ఇది చెయ్యట్లేదా? ఎందుకని కేజీ రెడ్డి కాలేజ్ మీదే మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది? అలాంటి స్పెషాలిటీస్, ఎక్స్క్లూజివ్గా ఉండేటువంటి యూఎస్పీస్ ఏమున్నాయి? మాట్లాడదాం ఫ్యాకల్టీతో అండ్ స్టూడెంట్స్తో, తెలుసుకుందాం వారి నుంచే. రేపటి కోసం ఎదురు చూస్తూ ఉండకుండా మనల్ని మనమే ప్రిపేర్డ్గా ఉండడమే కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రత్యేకత. అదే ఫిలాసఫీగా వర్క్ చేస్తుంది. యాక్చువల్గా రేపు అంటే ఫ్యూచర్ కదా, ఫ్యూచర్లో ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ ఈ కోర్సెస్ గురించి కదా మాట్లాడుకోవాలి. బట్ నేను ఇప్పుడు ఉన్నది మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ప్రాక్టికల్ ల్యాబ్లో ఉన్నాను. సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ గురించి పెద్దగా మాట్లాడుకోవట్లేదు, కానీ అవి ఎమర్జింగ్ టెక్నాలజీతో ఉన్నాయి, రేపటి కోసం ఛాలెంజింగ్ ఎక్విప్మెంట్తో కూడా రెడీగా ఉన్నప్పటికీ ఒక ఆల్ టైమ్ గ్రీన్గా కనిపించేటువంటి ఎవర్ గ్రీన్ కోర్సెస్ ఏవైనా ఉన్నాయంటే సివిల్ అండ్ మెకానికల్. యాక్చువల్గా ఈ కాలేజ్కి సంబంధించి ఎందుకని మనం అంత ప్రత్యేకంగా మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో మాట్లాడబోతున్నాం, వాళ్ళ మాటల్లోనే విందాం. మనతో పాటుగా మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ చేస్తూ ఇప్పుడు నేషనల్ వైడ్గా జరుగుతున్నటువంటి ఒక కాంపిటీషన్ కోసం వీళ్ళు తయారు చేసినటువంటి వెహికల్ని పంపించారు. అది కూడా
హైదరాబాద్ నుంచి కేవలం 4 కాలేజీలనే సెలెక్ట్ చేసుకున్నారు. అందులో కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది. మనతో పాటుగా స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. సో తన్వీర్, మీరు తయారు చేసినటువంటి వెహికల్ ఏంటి, ఎందుకని మీ కాలేజ్ని మీరు తయారు చేసినటువంటి వెహికల్ని సెలెక్ట్ చేశారు కాంపిటీషన్ కోసం? సో ఎస్ఏ ఈ బాహా అనేది ఒక నేషనల్ వైడ్ కాంపిటీషన్ మ్యామ్. సో ఇది ఏపీజే అబ్దుల్ కలాం గారు 2008లో లాంచ్ చేశారు. Okay. ఎస్ఏఈ అంటే సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్. ఇది ఒకటి క్లబ్ అనేది కాదు కానీ కాలేజియేట్ క్లబ్. అంటే ఆల్ ఓవర్ డిఫరెంట్ బ్రాంచెస్ తీసుకున్న ఏంటంటే డిఫరెంట్ మెంబర్స్. మెకానికల్ ఒకటే కాదు, అన్ని బ్రాంచెస్ కలిపి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ వెహికల్ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఇన్నోవేషన్ కోసం వాళ్ళు తయారు చేసిన వెహికల్స్ ఏంటి అన్న బడ్జెటే ఇది ఎస్ఏఈ బాహా. సో ద మెయిన్ రీజన్ ఫర్ ఎస్ఏఈ బాహా ఏంటంటే అందరు స్టూడెంట్స్ కలిపి చేస్తే మాకు ఇంజనీర్ మైండ్ సెట్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఎలా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఐడియాలజీ ఏంటి, వాళ్ళ ఇన్నోవేషన్ ఐడియాలజీ ఏంటి అన్న ఇదే ఎస్ఏఈ బాహా. సో మా కాలేజ్ నుంచి మేము ఎస్ఏఈ బాహా కేటగిరీలో ఫస్ట్ యాజ్ ఈ బాహా నుంచి మేము ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాము. ఎం బాహా మేము చాలాసార్లు ఇచ్చేసాము కానీ 2016 నుంచి ఉంది. సో ఎలక్ట్రికల్ ఈ బాహా ఫస్ట్ టైం మా బ్రాంచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మేము చాలా ప్రౌడ్గా ఉన్నాం దీని గురించి అయితే. సో C+ నైట్స్, రాత్రులు పడుకోకుండా ఇచ్చేయడం, వర్క్ చేయడం అన్న కేటగిరీలో మేము చాలా ఇచ్చేసాము. అండ్ ఈరోజే మీరు చూసుంటారు డెలివరీ అవుతూ ఉంటే మా హ్యాపీనెస్ ఫేసెస్లో హ్యాపీనెస్. సో విన్ అవ్వాలన్న హోప్ అయితే మాకుంది చాలా. సో విల్ హ్యావ్ ఏ సక్సెస్. వీవర్ టోల్డ్ మీకు నిద్రలేని రాత్రులు ఇక్కడ ఈ షెడ్లోనే కూర్చొని మీరే తయారు చేశారు, ఇక్కడ నుంచి పంపించారు అనేది, అండ్ మీ కళ్ళల్లో అది కనిపిస్తుంది. బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ మీకు. థ్యాంక్ యూ సార్. సో అర్చన, యూజువల్గా మనకి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే అమ్మాయిలకి కొంచెం టఫ్. అందులో పేరెంట్స్ కూడా పంపించడానికి అంత ఇంట్రెస్ట్ చూపించారు కదా. దీనికంటే కూడా మనకి ఎమర్జింగ్గా బోల్డ్ అంత ఉంది. రేపటి కోసం మనం హ్యాపీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోవచ్చు అనే కాన్సెప్ట్ ఉంటుంది. బట్ హౌ కమ్ యు ఆర్ ఇన్ టు దిస్? ఎస్ మ్యామ్, నేను డిప్లొమా నుంచి వచ్చాను మ్యామ్. ఫస్ట్ డిప్లొమాలో నాకు మెకానికల్ అంటే అంత తెలియదు మ్యామ్. బట్ వెళ్ళిపోయాను, నాకు వేరే ఇంకో ఛాన్స్ లేకుండా వెళ్ళిపోయాను మ్యామ్. బట్ ఆఫ్టర్ డిప్లొమా నాకు చూజ్ చేసుకునే ఆప్షన్ ఉంది, అంటే మెకానికల్ కాకుండా వేరే బ్రాంచ్ తీసుకునే ఆప్షన్ ఉంది. బట్ నేను ఏమనుకున్నా అంటే అందరూ ఏమంటున్నారు, మెకానికల్ గర్ల్స్కి షూటబుల్ కాదు అని అంటున్నారు. సో నేను ప్రూవ్ చేయాలనుకున్నా అక్కడ మెకానికల్ గర్ల్స్కి షూటబుల్, అది బాయ్స్ గర్ల్స్ అని అక్కడ తేడా ఉండదు. మనం ఇంట్రెస్ట్ చూపిస్తే ఎందులో అయినా సక్సెస్ అవుతామని చూపించాలని మళ్ళీ ఆఫ్టర్ డిప్లొమా నేను బీటెక్లో కూడా సేమ్ మెకానికల్లోనే జాయిన్ అవ్వాను మ్యామ్. ఓకే, నువ్వు కూడా వెళ్తున్నావా ఇప్పుడు అక్కడ? ఎస్ మ్యామ్, నేను కూడా ఎంతమంది వెళ్తున్నారు? గర్ల్స్ 3 members వెళ్తున్నాం మ్యామ్. ఓకే, నేను ఓన్లీ మెకానికల్ నుంచి నేను మ్యామ్, 2 members ఎలక్ట్రికల్. ఓకే, అందరూ కలిసి 26 members వెళ్తున్నారు. ma'am. సో ఇది ఫస్ట్ టైమే కాలేజ్ నుంచి ఇలా ఒక కాంపిటీషన్కి వెళ్ళడం అనేది? ఎస్ మ్యామ్, మేము ఫస్ట్ టైం మ్యామ్. బట్ కాలేజ్కి ఆ హిస్టరీ ఉంది, ఈ కాంపిటీషన్స్ వీటర్లో పార్టిసిపేట్ చేస్తుంది. Yes, ma'am. ఎస్. సో బెస్ట్ విషెస్ టు యువర్ మార్చిన థ్యాంక్ యూ అండ్ దత్తా. వెరీ ఫస్ట్ టైం కదా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం. అవును. ఎలా అనిపిస్తోంది మీరు ఆ కాంపిటీషన్లో మీరు తయారు చేసినటువంటి ఒక వెహికల్ వెళ్ళింది అంటే? అంటే చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతున్నాను మ్యామ్. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, మా టీంలో అందరు ప్రతి ఒక్కళ్ళు డే అండ్ నైట్ ప్రతి ఒక్క లైక్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అది చేయడం వల్లే మేము వెహికల్ అనేది తయారు చేసాము. అది చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతున్నాము. ఎస్ మ్యామ్. ఇంకా సో ఎన్ని రోజులు ఉంటుంది అది? లైక్ మేము ఒక 6 months చేసాం మ్యామ్ దానిపైన వర్క్. లైక్ స్టార్టింగ్ ఆఫ్ ప్రోటోటైప్స్ నుంచి లైక్ అంటే ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాగ అంటే మాకు ఇది ఫస్ట్ టైం కదా మ్యామ్. లైక్ మొత్తం రూట్స్ నుంచి లైక్ మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ మీ ఓన్ ప్రాజెక్ట్, మీ ఓన్ ఐడియానా ఇదంతా? ఎస్ మ్యామ్. అంటే వాళ్ళు ఒక రూల్ బుక్ ఉంటుంది మ్యామ్, బహా అనేది ఒక రూల్ బుక్ ఉంటుంది. దాని రూల్స్ ప్రకారం మనము అది వెహికల్ అనేది తయారు చేయాలి. దాంట్లో మనం ఏమైనా మనకు ఓన్గా ఏమైనా ఐడియాస్ వస్తే దాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు అలా. ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్ అయింది, అప్రిషియేషన్స్ వచ్చాయి అంటే దానికి పేటెంట్ కూడా వస్తుంది కదా ఆ వెహికల్కి మీకు? అవును, వస్తుంది. ఎస్. ఎస్. సో తన్వీర్, మీరు ఈ తయారు చేసినటువంటి వెహికల్ దేనికోసం తయారు చేశారు, అంటే పర్పస్ ఏంటి యాక్చువల్లీ, దేనికోసం యూటిలైజ్ చేసుకోవచ్చు? సో ఎస్ఏఈ ఇండియా ఏ కాంపిటీషన్ మ్యామ్, యాక్చువల్లీ ఎలక్ట్రికల్ కాంపిటీషన్. దాని ఎస్ఏఈ ఇండియాలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఫార్ములా, సుప్రా,
ఎస్ఏఈ బాహా అని ఉంటుంది. సో మేము ఎస్ఏఈ బాహాలో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్, ఏ బాహా, హెచ్ బాహా, ఎం బాహా, ఈ బాహా. సో దాంట్లో ఈ బాహాలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. మా సీనియర్స్ చాలామంది ఎం బాహాలో పార్టిసిపేట్ చేసాం. సో మేము ఫస్ట్ టైంగా ఈ బాహా ఎందుకు ట్రై చేయలేము అని చెప్పి ఇచ్చేసాం. సో ఈ వెహికల్ ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే, సో మౌంటైన్స్లో ఎక్కడానికి థార్ ఆల్రెడీ చూసాము, 4x4 థార్ డెజర్ట్స్ 4x4 వెహికల్స్ ఉన్నాయి కదా మ్యామ్. సో ఏటీవీ అంటారు యాక్చువల్లీ ఇది. సో బీచెస్లో కూడా మేము చూస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ కొత్తగా. సో ఇది ఒక ఇన్నోవేషన్ అని కూడా చెప్పొచ్చు. యాక్చువల్లీ ఆల్ ఓవర్ ఇండియా 150 టీమ్స్ వస్తున్నారు. ఇంకా తెలంగాణలో 4 టీమ్స్, దాంట్లో నుంచి కేజీ రెడ్డిలో నుంచి ఒక టీం మాది. ఈ సో ఇప్పుడు మళ్ళీ మనకి అకాడమిక్ ఇయర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ఫీల్ వచ్చేసింది కాబట్టి ఈ కాలేజ్ గురించి చెప్పాలి అంటే ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ ఏం చెప్తావు? చెప్పాలంటే చాలా ఉన్నాయి మ్యామ్. ఎన్విరాన్మెంట్ ఒకటి, ఇంకా ఫ్యాకల్టీస్, డెవలప్మెంట్, మాకు ఇచ్చిన సపోర్ట్. మేము డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, లాటరల్ ఎంట్రీస్. సో దాని తర్వాత మాకు ఏంటంటే మెకానికల్ నేను చాలా ఇంట్రెస్ట్తో తీసుకున్నాను. సో దాని తర్వాత ఏంటంటే మెకానికల్ ఇది చాలా తక్కువ ఉంటాయి ఆపర్చునిటీస్, జాబ్స్ తక్కువ ఉంటాయి అన్న ప్రెషర్ ఉంటుంది ఆల్రెడీ. చాలా మంది దగ్గర నుంచి ప్రెషర్ ఉంటుంది మెకానికల్ జాబ్స్, కానీ లేవు. అలా ఉంది. మెకానికల్ జాబ్స్ ఉన్నాయి, సివిల్ కోర్ జాబ్స్ ఉన్నాయి, డిఫరెంట్లో ఉన్నాయి. ఆటోమొబైల్ ఉంది, డిజైనింగ్ అని ఉంది, చాలా ఉంది. సో కాలేజ్ మాకు ఎలా సపోర్ట్ చేసిందంటే ఎక్కువ శాతం మాకు సిఎస్సి, ఐఎంఎల్ దీంట్లో ఉన్న ఫెసిలిటీ మెకానికల్లో చాలా ఉంది. మాకు ఒక డెవలప్మెంట్ సెంటర్ ఉంది, ఇన్నోవేషన్ సెంటర్ ఉంది, కేస్ అని చెప్పి. దాంట్లో చాలా మెషినరీ, మెకానికల్ మెషినరీ, లేజర్ కటింగ్ మెషిన్, సిఎన్సి మెషిన్. దీంతో మేము చాలా హెల్ప్ తీసుకొని ఎస్ఐ బాహా మెటీరియల్స్ కూడా ఇచ్చేసాము. షీట్ కటింగ్ మెషిన్, ఇంకా CO2 మెషిన్. ఏంటంటే CO2 మెషిన్లో ఏంటంటే మాకు ప్లాస్టిక్ షీట్ కూడా కట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. సో దీనివల్ల మాకు ఉన్న స్కిల్స్ ఇంకా అడ్వాన్స్ అయిపోయాయి. ఇంకా మెకానికల్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మాకు చాలా ఈజీ అయ్యింది. ఓకే. సో రచన ఇక్కడ ఒక ల్యాబ్ గురించి చెప్పాడు తన్వీర్. యాక్చువల్గా ల్యాబ్ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫెసిలిటీస్ అదర్ కాలేజెస్లో కనిపించవా, ఉండవా? మ్యామ్ ఉండవని చెప్పలేము, అన్ని కాలేజెస్లో ఉండకపోవచ్చు మ్యామ్. ఇక్కడ మాకు ఇన్నోవేషన్ సెంటర్ ఉంది మ్యామ్, కేస్. మాకు డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇంకా రిక్వైర్మెంట్ కావాలన్నా అక్కడ ఉన్న అన్న వాళ్ళు అయినా, సర్స్ అయినా అందరూ హెల్ప్ చేస్తారు మ్యామ్. సో ఇన్నోవేషన్ అంటే మీ ఒక క్రియేషన్ అనేది ఉంటుంది, దానికి కావాల్సినటువంటి మీ ఐడియాస్ని ఒక జనరేట్ అయింది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సినటువంటి కంప్లీట్ సపోర్ట్ అంతా కూడా ఫ్యాకల్టీ దగ్గర నుంచి వస్తుంది. దానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఈ ఇన్నోవేషన్ హబ్లో ఉన్నాయి. ఎస్ మ్యామ్. మాకు కావాల్సిన మిల్లింగ్, సిఎన్సి మెషిన్ అయినా ఏవైనా అందులో అక్కడ ఉంటాయి మ్యామ్, కేసులు. ఓకే. సో దత్త, ఇప్పుడు కనుక ఇది సెలెక్ట్ అయింది అనుకోండి, నేషనల్ కాంపిటీషన్లో మీకు వచ్చింది అంటే నాట్ ఓన్లీ మీకు మాత్రమే పేరు రాదు, కాలేజీకి కూడా పేరు వస్తుంది. మీరు చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్, ఈ గ్రూప్, మీ బ్యాచ్ ఎప్పటికి కూడా నిలిచిపోతుంది కదా? ఎస్ మ్యామ్. ఎందుకంటే మేము ఫర్ ది ఫస్ట్ టైం కదా మ్యామ్ ఈ బహాల్ అనేది ఫస్ట్ టైం మేము చేస్తున్నాం కాబట్టి ఇది చాలా పెద్ద పేరు అవుతుంది. ఇంకా కాలేజ్ కూడా బాగా ఫేమస్ అవుతుంది మ్యామ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్నోవేషన్ హబ్ ఎలా హెల్ప్ చేస్తుంది మీకు? ఇన్నోవేషన్ చాలా బాగా చేస్తుంది మ్యామ్. లైక్ అంటే మాకు అది లైక్ రచన చెప్పినట్టు దానిలో చాలా మిషన్స్ ఉన్నాయి మ్యామ్. సిఎన్సి మిషన్స్ కానీ, లైక్ కటింగ్ మిషన్స్, లైక్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం దానిలో డిజైన్ ఇవ్వాలంటే లైక్ ఫ్యూజన్ 360 అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆటోక్యాడ్ ఉంటుంది, సాలిడ్ ఎడ్జ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి మ్యామ్. దీనిలో మనం డిజైన్ చేసుకుని లైక్ దానికి పంపించేస్తే లైక్ అది లైక్ కటింగ్ అనేది చేస్తుంది. లైక్ మెటీరియల్స్ కానీ లైక్ డిఫరెంట్ ఆటోమేటిక్గా అయిపోతుంది వితౌట్ మ్యాన్ పవర్. సో బెస్ట్ విషెస్ టు యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. మీ కాలేజ్ని లైక్ టాప్ పొజిషన్లో ఉంచండి. మేక్ దెమ్ ప్రౌడ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ. కేసిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ చెప్పుకోవాలి అంటే ఇంక్యుబేషన్ సెంటర్ గురించి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇంక్యుబేషన్ సెంటర్ కేవలం జాబ్ సీకర్స్గా కాదు, జాబ్ మేకర్స్గా, అందులోనూ ఆంటర్ప్రెన్యూర్స్గా తమకంటూ ఒక సొంత బిజినెస్ తయారు చేసుకునేలా స్టూడెంట్స్ని ఫస్ట్ ఇయర్ నుంచే ప్రోత్సహిస్తుంది. అందుకు తగ్గట్టుగా ఫండ్స్ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు నేను ఉన్నటువంటిది ఈ ఇంక్యుబేషన్ సెంటర్లో. ఇక్కడ నా చుట్టూ ఉన్నటువంటి ఈ మెషినరీ అంతా కూడా స్టూడెంట్సే తయారు చేశారు. అండ్ పర్టికులర్గా ఈ ఎక్విప్మెంట్ గురించి చెప్పుకుంటే
అగ్రికల్చర్ కోసం ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎంఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్ 12 లక్షల అమౌంట్ అనేది కూడా ఈ మెషినరీ తయారు చేయడానికి యూస్ చేశారు. అండ్ నాతో పాటుగా ఒక పర్సన్ ఉన్నారు, యాక్చువల్గా తను అల్యూమ్నై 15 లక్షలు పర్ యానం వచ్చేటువంటి ఒక జాబ్ని వదులుకొని ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్లో మెంటార్గా ఉన్నటువంటి వివేక్ మనతో పాటుగా ఉన్నారు. హలో వివేక్. హలో మ్యామ్. సో మీరేంటి మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు, కంప్యూటర్ సైన్స్. సో మీరు కంప్యూటర్ సైన్సెస్ చేశారు, బట్ యు ఆర్ ఇంటూ మెకానికల్ ఇంజనీరింగ్. అందులో కూడా చాలా బాగున్నటువంటి ఒక హై పెయిడ్ శాలరీని వదులుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ మెంటార్షిప్ చేయడం, వీళ్ళకి ఒక గైడ్గా ఉండడం ఎందుకు అనిపించింది అలా? అంటే నాకు చిన్నప్పటి నుండి నేర్పించడం ఇంట్రెస్ట్ ఉండే మ్యామ్. ఆల్సో ఎప్పుడైతే నాకు 15 lakhs per annum జాబ్ వచ్చిందో ఆ తర్వాత ఏఐ అనేది చాలా భూమిలోకి వచ్చింది. అవును, ఆటోమేషన్ ఎక్కడ చూసినా కనిపిస్తుంది. నేను రాసే ప్రోగ్రామ్ నాకన్నా ChatGPT 20 times బెటర్ రాయగలుగుతుంది. సో ఆ జాబ్స్ మెల్లమెల్లగా వెళ్ళిపోతాయని నాకు అనిపించింది. ఎట్ ద సేమ్ టైం నేను ఇంపాక్ట్ కూడా ఎక్కువ చేయగలుగుతా అనేది ఈ ప్రోడక్ట్ నుండి నాకు అనిపించింది. సో ఇక్కడ ఆల్రెడీ కాలేజ్లో ఉన్నప్పుడు ఇన్నోవేషన్ ఆంటర్ప్రినర్షిప్ దాని గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ త్రూ వాద్వాని సర్టిఫికేషన్ కోర్స్ అని ఫర్ ఆంటర్ప్రినర్షిప్ ఒక కోర్స్ చేశాను నేను ఇక్కడ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. అక్కడ నుంచి నాకు కూడా ఇక్కడే చేశారా? ఇక్కడే చేశాను. దట్స్ ఏ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కోర్స్. ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి సొసైటీలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అని నాకు అనిపించింది. సో ఆ జాబ్ ఎలాగైనా వెళ్ళిపోతుంది అని అర్థమైపోతుంది. సో ఇక్కడే ఉంటే నేను నా ప్రోడక్ట్ డెవలప్ చేసుకుంటూ నా జూనియర్స్ అందరికీ నేను వాళ్ళకి మెంటర్ చేసుకుంటూ ఇక్కడ ఉండొచ్చు అని నాకు అనిపించినప్పుడు ఐ కేమ్ హియర్. ఓకే, ఏంటి యాక్చువల్గా ఈ మెషినరీ దేనికోసం వర్క్ చేస్తుంది? సో ఇది మల్టీపర్పస్ అగ్రికల్చర్ టిల్లర్ మ్యామ్. ఓకే, జనరల్గా ఫార్మర్స్కి వాళ్ళు యూజ్ చేసే మెషినరీ ఏవైతే ఉంటాయో ఓన్లీ సీజన్లో వాడతారు, వేరే టైంలో దాన్ని షెడ్లో పడేస్తారు. దానివల్ల మెయింటెనెన్స్ ఖర్చులు చాలా ఉంటాయి. సో ఇలా కాకుండా వాళ్ళు ఎప్పుడూ వాడుకునేటట్టుగా ఉండి సీజన్లో వాళ్ళకి నచ్చిన అటాచ్మెంట్స్ పెట్టుకొని చేయగలిగితే బాగుంటుంది అని అనిపించింది. చూస్తే టిల్లర్స్ మార్కెట్ కూడా చాలా మంచి రెవెన్యూస్ చేస్తాయి. సో నాకున్న నాలెడ్జ్ తోటి అప్పుడు ప్రాబ్లం కరెక్ట్గా తెలియకుండా జస్ట్ సొల్యూషన్ బిల్డ్ చేయడం అని ముందు ఈ వెర్షన్ చేసాము. ఓకే, కానీ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఇది చూపెట్టినప్పుడు వాళ్ళు నవ్వారు, ఇది కరెక్ట్గా లేదు, ఇది వర్క్ అవ్వదు అని. అప్పుడు అర్థమైంది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి దట్ ఈజీ, బట్ కష్టపడితే అవుతుంది అని. సో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నుండి దాన్ని ఇంప్రూవైజేషన్ చేసి ఈ నెక్స్ట్ వర్షన్ చేసాము. ఈ నెక్స్ట్ వర్షన్ని ఎంఎస్ఎంఈకి అప్లై చేస్తే వాళ్ళ నుండి ఫండ్ శాంక్షన్ అయింది. 12 lakhs ఫండ్ శాంక్షన్ అయింది. ఆ ఫండ్ యూటిలైజ్ చేసుకొని ఈ ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నాము. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఓ డిజైన్ కావచ్చు, ఈ మెషినరీకి సంబంధించి కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అయిపోయిందా? మీ పేరు మీద ఉందా అది? దీని ఐపీ ఫైలింగ్ అయిపోతుంది మ్యామ్. ఇప్పుడు ప్రోడక్ట్ ప్రోటోటైపింగ్ టెస్టింగ్లో ఉంది. ఒకసారి ఫుల్ స్కేల్లో అయిపోతే విల్ బి రెడీ టు ఎంటర్ ద మార్కెట్. ఈ మెషినరీ తీసుకెళ్ళి మీరు రైతులకు చూపించారా? యూస్ఫుల్ గా ఉందనుకున్నారా? ఎందుకంటే ఫస్ట్ దానికి కొన్ని చేంజెస్ చేశారు, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇది, వాళ్ళకి పనికి వస్తుంది, మాకు బానే ఉంటుంది, మీరు అనుకునేట్టుగా మల్టీపర్పస్ గా ఉంటుంది అనుకున్నారా? అంటే ఇది ఇంకా అండర్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది మ్యామ్. ఇప్పుడు ఇది జస్ట్ టిల్లర్ అటాచ్మెంట్. దీని ముందు ఇంకొక బైక్ అటాచ్మెంట్ కూడా వస్తుంది. సో నచ్చినప్పుడు వాటిని డిసెంగేజ్ చేసి వాడుకునేటట్టుగా ఉంటుంది. సో ఇది వరకు మంచిగా వర్క్ అవుతుంది. దీని ముందుది ఇంకా చేసేది ఉంది. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఇంక్యుబేషన్ సెంటర్ ఎలా హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్కి? ఇక్కడ మీకు కనిపించేదంతా నేను ఇక్కడ ఉన్న మెషినరీ యూజ్ చేసి డెవలప్ చేసింది మ్యామ్, ఫ్రమ్ స్క్రాచ్. ఈ మెటల్, నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయినా ఏఐ వచ్చినా కానీ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ఇక్కడే నేర్చుకున్నా. ఓకే, దీనికి కావాల్సిన మెషినరీ ప్రొక్యూర్మెంట్కి కావాల్సిన వెండర్స్ ఇక్కడే తెలుసుకున్నా. ఈ మెషినరీ కట్టింగ్స్ ఇవన్నీ అంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి మెకానికల్ థింకింగ్ ఉండదు జనరల్గా. మెకానికల్లో ఏమవుతుందంటే మిల్లీమీటర్లలో ఆలోచించాలి. సో ఒక దగ్గర ఈ గేర్ దగ్గర నేను కొంచెం ఎక్కువ చేసినా తక్కువ చేసినా అంత ప్రాబ్లం అయిపోతుంది. సో అండర్స్టాండింగ్ చేస్తూ చేస్తూ ఇక్కడ మేకర్ స్పేస్లో ఉన్నప్పుడు వచ్చింది. సో ఈ మెంటర్షిప్ సపోర్ట్ ఉంది, మెషినరీ సపోర్ట్ ఉంది, ఫండింగ్ సపోర్ట్ ఉంది, ఐపీ సపోర్ట్ ఉంది. సో ఒకసారి ఒక మంచి ప్రాబ్లము ఒక సొల్యూషన్ ఉంటే ఇక్కడ మార్కెట్ రెడీ ప్రోడక్ట్ చేయడానికి అన్నీ ఉన్నాయి.
యూజువల్గా మనకి ఇప్పుడున్నటువంటి మైండ్ సెట్ ఏంటంటే పేరెంట్స్కి ఒక 5 ఏళ్లలో మొత్తం ఏఐ అంతా ఆక్యుపై చేస్తుంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ అంతా ఏఐ వైపు వెళ్ళిపోవాలి అనేటువంటి కాన్సెప్ట్. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్లు కూడా ఫస్ట్ ఫోకస్ ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్ ఇవన్నీ వరుసగా చదువుతూ వెళ్ళిపోతుంటారు కదా, ఈ కోర్సులు అన్నీ ఉన్నాయి అనేది. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఇంక్యుబేషన్ సెంటర్ హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ జనరేషన్కి. మీరు కూడా నేను చేసే పని చాట్ జీపీటీ చేసేస్తుంది అనుకున్నప్పుడు మనల్ని రీప్లేస్ చేసేటువంటి పొజిషన్ వచ్చింది. సో నెక్స్ట్ మన ఫ్యూచర్కి తగ్గట్టుగా ఛాలెంజింగ్గా ఏముంటాయి, నెక్స్ట్ జనరేషన్కి అవసరాలు ఏముంటాయి అనేది ఎలా ఆలోచించవచ్చు? అది క్లాస్ రూమ్లో ఎలా తెలుస్తుంది మీకు? మ్యామ్ నా రోల్, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పుడు 15 LPA జాబ్, నా రోల్ ఏఐ ఇంజనీర్. సో నేను ఏఐని డెవలప్ చేస్తుండే. ఓకే. బట్ అది కూడా దానికి అది చేసుకోగలిగే స్టేజ్లో ఉన్నాం. పేరెంట్స్ ఇంకో 5 years 6 years అనుకుంటున్నారు కదా, దట్ ఈస్ ఆల్రెడీ ఇప్పుడే ఆల్రెడీ ఆ టెక్నాలజీ రేపు ఆల్రెడీ వచ్చేసింది మనకి. సో కొత్త కొత్త టెక్నాలజీస్ వాటికి అవి బిల్డ్ చేసుకునే పవర్ వాటికి వచ్చేసింది. జస్ట్ ఇప్పుడు హ్యూమన్ ఉండి వాటికి ఎలా చేయాలా అని చెప్తే సరిపోతుంది. దానికి కంపెనీలలో 2000-3000 మెంబర్స్ అవసరం లేదు. ఓకే. సో మార్కెట్ విల్ చేంజ్ డెఫినెట్లీ. దిస్ విల్ బి న్యూ మార్కెట్. అండ్ ఇటువంటి మార్కెట్ వల్ల ఐ థింక్ ఇట్ విల్ టేక్ ఫ్రెషర్స్ ఇంటూ ఆంటర్ప్రినర్స్. ఫ్రెషర్స్ అందరూ ఈ లో లెవెల్ జాబ్స్ దొరకవు కాబట్టి వాళ్ళకు వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి తయారు చేసి వాళ్ళే ఆంటర్ప్రినర్స్ అయ్యేటట్టుగా ఇప్పుడు మార్కెట్ ఫోర్స్ చేస్తుంది, మనం అవ్వాలి. సో ఇటువంటి ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అంటే చాలామంది నా దగ్గర ఐడియా ఉంది అని ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకొని అక్కడే వదిలేస్తారు. బట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఈ ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో స్పెషల్గా ఇలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్లో మంచి ఐడియాతో వస్తే దే హ్యావ్ ఎవ్రీథింగ్ టు డూ. సో ఇటువంటి వాటిని రీచ్ అవుట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ రైతుల కోసం ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఒక సొల్యూషన్ అనేది ఇవ్వాలి, లేకపోతే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి అనే ఆ థాట్ ఎలా వచ్చింది? అది కాలేజ్దా లేకుంటే మీదా? 60-40 అని చెప్పొచ్చు మ్యామ్. అంటే నాకు స్వతహాగా నేను సొసైటీకి ఎంతో అంత రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను అందరికీ ఉపయోగపడాలి అనే నోషన్ నాకుంది. ఎప్పుడైతే నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నానో ఇక్కడ కాలేజ్లో డిజైన్ థింకింగ్ అనే ఒక కోర్స్ ఉంటుంది. ఓకే. దాంట్లో ఫస్ట్ థింగ్ ఈజ్ ఎంపతి. వేరే వాళ్ళ తరపున ఆలోచించి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మేము కాలేజ్ నుండి విలేజెస్కి వెళ్తాం. మమ్మల్ని కాలేజ్ వాళ్ళు తీసుకెళ్ళి ఆ విలేజెస్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళకు రోజు వాళ్ళు ఏమేమి చేస్తారు, అంటే వాళ్ళకు మా నుండి ఏమైనా సపోర్ట్ మేము ఇవ్వగలుగుతామా లేదా అనేది ఒకసారి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత, నేను జనరల్గా సిటీలో పెరిగాను. సో ఆ ఎక్స్పీరియన్సెస్ నుండి నాకు దట్ ఫెల్ట్ బ్యూటిఫుల్. ఆ ఎక్స్పీరియన్సెస్ నుండి సో వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే బాగుంటుంది అన్నప్పుడు ఈ ఐడియాస్ వచ్చాయి. సో అలా ఇప్పుడు ఇక్కడ ఇలా. సో బెస్ట్ విషెస్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వివేక్. మనం ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కోర్ వాల్యూస్లో మనం మాట్లాడుకున్నాము ఎంపతి గురించి, అందులో కూడా కమ్యూనిటీకి ఎలా హెల్ప్ చేయొచ్చు అనేది. అండ్ అటానమస్ కాలేజ్ కాబట్టి కావలసినటువంటి కోర్సెస్ని వాళ్ళంతా వాళ్ళుగా డిజైన్ చేసుకోవచ్చు. అదే కరికులం నెక్స్ట్ జనరేషన్కు ఉపయోగపడాలి, ఎట్ ద సేమ్ టైం రేపటి గురించి ఆలోచించాలి అండ్ కమ్యూనిటీని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అందులోనే ప్రధానంగా ఉంది ఈ ఇంక్యుబేషన్ సెంటర్. స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, ప్రభుత్వం తరఫున గ్రాంట్స్ కూడా ఉన్నాయి, ఎంకరేజ్మెంట్ కూడా ఉంది అండ్ నీడ్ ఆఫ్ ది అవర్ కాబట్టి రేపటి గురించి మనం ఇప్పుడే ఆలోచించాలి. రేపు ఆల్రెడీ వచ్చేసింది కూడా, రేపటి గురించి వెయిట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో నెక్స్ట్ జనరేషన్ కోసం కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని అందించడమే కాదు, ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి, వీటన్నిటి కోసం ఇంక్యుబేషన్ సెంటర్ అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సురేష్ గారు ఉన్నారు, CEO మనతో పాటుగా. హలో అండి. హలో అండి. సో ఇక్కడ చూస్తేనే కంప్లీట్గా ఫుల్లీ ఎక్విప్మెంట్ అంతా కనిపిస్తోంది. ఇవంతా కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ ఉంటాయా లేకుంటే కరికులంలో వీటిని ఎక్స్ట్రాగా ఇంక్లూడ్ చేసుకున్నారా మీరు? ఇవి యాజ్ అ పార్ట్ ఆఫ్ కోర్స్ ఉంటాయి. మీరు కోర్స్లో లేకపోయినా మీకు ఓన్ ఇంట్రెస్ట్తో వచ్చినా కానీ మీ ఐడియాని POC ప్రోటోటైప్గా కన్వర్ట్ చేయడానికి ఈ మిషనరీ మీరు వాడుకోవచ్చు. ఓకే. సో
ఐడియా అంటే అందరికీ ఉంటుందంటారా? లేకుంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటువంటి డిఫరెంట్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. ఎక్కువగానే ఇంతకుముందు చూసింది అగ్రికల్చర్‌కి సంబంధించి ఉంది. మేజర్‌గా అగ్రికల్చర్ మీద ఫోకస్ ఉంటుందా? డిఫరెంట్ ఫీల్డ్స్‌లో కూడా ఉన్నాయా? అలా ఏం లేదండి. మేజర్‌గా మేము అగ్రికల్చర్ అండ్ అసిస్టివ్ టెక్నాలజీ, వేస్ట్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం. బట్ ఇవి మా మెయిన్ థీమ్స్. బట్ ఇఫ్ ఎనీ స్టూడెంట్ హూ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ ఐడియా విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ ఆల్సో కెన్ కమ్. ఓకే. And if they explain that idea to us, and we give mentorship and we help them to develop the idea into POC using this machinery. సో యూజువల్‌గానే ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌కి వచ్చారు, జాయిన్ అయ్యారు అంటే పేరెంట్స్‌కి ఉండేటువంటి ఒక మైండ్ సెట్, వాళ్ళు అనుకునేటువంటి గోల్స్, డ్రీమ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి కదా! మళ్ళీ ఇప్పుడు యాస్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ ఇంకో అదర్ సబ్జెక్ట్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేశారు. వాటిని కూడా మళ్ళీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావడానికో, లేకుంటే భవిష్యత్తులో కొన్ని సొల్యూషన్స్ మేము చూపించబోతున్నాం. ఇవన్నీ చెప్పినప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయి? పేరెంట్స్కి ఒక భయం ఉంటుందండి. ఏంటంటే ఈ ఇన్నోవేషన్ ఐడియా వాళ్ళు పెద్ద స్టార్టింగ్లో నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు వచ్చి మిషనరీ మీద వర్క్ చేసుకుంటా అంటే వాళ్ళ క్లాసులు మిస్ అయిపోతాయి అన్న భయం వాళ్ళకు ఉంటుంది. ఇక్కడే వాళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళకు జాబ్ ఏమొస్తుందో అన్న భయం కూడా వాళ్ళకు ఉంటుంది. సో వన్ డిఫరెన్స్ దట్ వీ హ్యావ్ డన్ ఇన్ అవర్ ఇంక్యుబేషన్ సెంటర్ కంపేర్ టు అదర్స్ ఇస్ దట్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ద ఇన్నోవేషన్ పార్ట్ ఇంటూ కరిక్యులం ఆల్సో. ఓకే. ఎవరైనా ఒక ఐడియాతో వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఐడియాని మేము డెవలప్మెంట్ చేసే ప్రాసెస్లో అదే సబ్జెక్టుని వాళ్ళ కరికులం కూడా ఇంక్లూడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ ఇన్నోవేషన్ని స్టార్టప్గా కన్వర్ట్ చేయడంతో పాటు వాళ్ళకు సబ్జెక్ట్లో క్రెడిట్స్ కూడా వస్తాయి. సో ఈ విధంగా పేరెంట్స్కి ఎటువంటి భయం ఉండాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్నోవేషన్ కానీ మార్కెట్లోకి వెళ్తే వాళ్ళు దాన్ని బిజినెస్గా కన్వర్ట్ చేసుకొని జాబ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అది సక్సెస్ కాకపోయినా అది వాళ్ళకు రెజ్యూమేలో చాలా స్ట్రాంగ్గా యాక్ట్ అవుతాయి. ప్లేస్మెంట్కి వచ్చిన వాళ్ళు ఏ స్టూడెంట్ అయితే ఇన్నోవేషన్ మీద, క్రియేటివిటీ మీద వర్క్ చేశారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. క్లాస్ రూమ్లో కూర్చొని ఎగ్జామ్స్ రాసి మార్క్స్ ఎక్కువ వచ్చినాయని మాత్రమే చూడరు వాళ్ళు. నీకు క్రియేటివిటీ ఉందా, ఇన్నోవేషన్ ఉందా, నువ్వు ఏ ప్రాజెక్ట్స్ చేసావు, సక్సెస్ ఆ ఫెయిల్యూరా అన్నదాన్ని వాళ్ళు పట్టించుకోరు. ఒకవేళ సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, సక్సెస్ అయితే యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్. బట్ ద జర్నీ దట్ యూ గో త్రూ దిస్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ప్రాసెస్ ఈజ్ వెరీ ఎన్రిచింగ్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఆ విధంగా మేము పేరెంట్స్కి భరోసా ఇవ్వగలుగుతున్నాం. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఒక దే స్టెప్ బ్యాక్, బట్ ఆఫ్టర్ వీ ఎక్స్ప్లెయినింగ్, ఆఫ్టర్ షోయింగ్ రిజల్ట్స్, దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్, దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ and they are encouraging their children to go and work in the incubation center. That is a transformation that we have seen in the last 2.5 years. ఓకే. సో చాలా వరకు ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఏంటంటే వాళ్ళు అక్కడ కోర్స్ కంప్లీట్ అవ్వాలి, టైఅప్స్ ఉన్నాయా, మాకు కొలాబరేషన్స్ ఉన్నాయా, మాకు ఉన్నటువంటి పాస్ పర్సెంటేజ్ ఎంత, లేకపోతే క్యాంపస్ సెలక్షన్‌లో ఎంతమంది రిక్రూట్ అయ్యారు, ఇవన్నీ చాలా హైలైట్ చేసి చెప్పుకుంటారు కదా! బట్ మీకు దీని మీద కూడా మనం ఫోకస్ పెట్టాలి అనేది ఎందుకు అనిపించింది? ప్లేస్మెంట్లో వాళ్ళు ఎక్కువ మార్క్స్ చూస్తారు, అది ఎలాగూ ఉంటుంది. కానీ ఎవరైనా ఇన్నోవేషన్ అండ్ ఐడియా, క్రియేటివిటీతో ఉన్నవాళ్ళు అకాడమిక్స్లో మార్క్స్ తెచ్చుకోకపోయినా వాళ్ళు ఈ ఇన్నోవేషన్ మీద వర్క్ చేసి వాళ్ళు సొంతగా వాళ్ళు ఓన్ స్టార్టప్ తీసుకొని వాళ్ళు జాబ్స్ తీసుకోవడం కాకుండా ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా ఉండొచ్చు. కాబట్టి నువ్వు అకాడమిక్గా లో ఉన్నప్పటికీ ఇఫ్ యూ హ్యావ్ ద క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ యూ కెన్ ఎక్సెల్ ఇఫ్ యూ వర్క్ in the incubation center. So we are giving opportunity to those students who are not very good at academics but good at innovations. So this is a level playing field for all those students. నేను అకాడమిక్గా లో ఉన్నా అని బాధపడాల్సిన అవసరం లేకుండా నీకు ఐడియా ఉంటే వచ్చేసేయి, ట్రై చేయి. నీకు ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అకాడమిక్లో మార్క్స్ కూడా వస్తాయి. ఒకవేళ ఫెయిల్ అయితే నీకు లెర్నింగ్ ప్రాసెస్లో నీకు ప్లేస్మెంట్లో కూడా నీకు హెల్ప్ అవుద్ది. సక్సెస్ అయితే నీకు బిజినెస్లో వర్కౌట్ అవుద్ది. సో నువ్వు 10th క్లాస్ ఇంటర్లో నీకు మార్క్స్ తక్కువ వచ్చినాయని బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు రియల్ వరల్డ్లో రియల్ స్కిల్స్ కావాలి అంటే నీకు బయట ప్రాబ్లమ్స్ చూస్తున్నప్పుడు ఏదో ఒక ఐడియా స్పార్క్ అవుతుంది. ఆ ఐడియాని నువ్వు కన్వర్ట్ చేయాలంటే ఫెసిలిటీస్ వేరే కాలేజెస్లో ఉండకపోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్ ఏం చేస్తారంటే ఇంక్యుబేషన్ సెంటర్ పెడతారు, ఒక 3D ప్రింటర్ పెడతారు, ఒక పర్సన్ పెడతారు. బట్ మేము అలా కాదు. We have set up a comprehensive set of machinery to convert any idea into full-fledged prototype. మాకు ఈ మిషన్ లేదు, ఆ మిషన్ లేదు అనడానికి ఏం లేదు. లేజర్ కటింగ్ మిషన్ నుంచి 3D ప్రింటింగ్ మిషన్ వరకు అన్నీ ఉన్నాయి. సో ఐఐటి హైదరాబాద్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో ఉండే మిషనరీ మా దగ్గర ఉంది.
సో మీకు అకాడమిక్గా ఒకవేళ గుడ్ ఉన్నా గుడ్ లేకపోయినా మీ దగ్గర ఐడియా ఉంటే మాత్రం యూ కెన్ ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ యూ కెన్ కన్వర్ట్ యువర్ ఐడియా ఇంటూ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండ్ క్రియేట్ జాబ్స్. సో బియాండ్ క్లాస్ రూమ్ ఏముంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు మీరు ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వడం. అదే కదా ఫిలాసఫీగా పెట్టుకున్నారు, ఇండియాస్ చేంజ్ మేకర్స్గా, ఇంజనీరింగ్ ఇండియాస్ చేంజ్ మేకర్స్ని తయారు చేస్తున్నారు. ఒక ఐడియా ఉంటే దానికి కావాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, దానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం ఫండ్స్ కూడా ఉన్నాయి వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి. ఎస్, ఫండ్స్ కూడా ఉన్నాయి. జనరల్గా ఏంటంటే ఐడియాని పిఓసి ప్రోటోటైప్గా కన్వర్ట్ చేయాలంటే మనకు మినిమం అమౌంట్ కావాలి, మెటీరియల్స్ పర్చేజ్ చేసుకోవాలి. సో మేము ఏం చేస్తాము అంటే ఎవరైనా ఐడియాతో వస్తే మెంటర్షిప్ ఇచ్చి, ఆ మెంటర్షిప్ కూడా ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో వాళ్ళు పర్ఫార్మెన్స్ కానీ కరెక్ట్గా ఇస్తే కాలేజే ఒక 50,000 రూపీస్ యాజ్ ఎ సీడ్ ఫండింగ్ లాగా ఇస్తుంది. సో ఐడియాని పిఓసి లాగా కన్వర్ట్ చేయడానికి, పిఓసిని ప్రోటోటైప్గా కన్వర్ట్ చేయడానికి ఈ మిషనరీ యూజ్ చేసుకుంటూ వాళ్ళు ప్రోటోటైప్ చేసిన తర్వాత దే కెన్ అప్లై ఫర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే, అట్లా మా దగ్గర ఒక 10+ ఇన్నోవేషన్స్ డిఫరెంట్ స్టేట్ అండ్ సెంట్రల్ స్కీమ్స్కి అప్లై చేసి ఇప్పటి వరకు 45 lakhs ప్లస్ ఫండింగ్ని వాళ్ళు సెక్యూర్ చేసుకోగలిగారు. సో 15 స్టార్టప్స్గా కన్వర్ట్ అయ్యాయి ఆ ఐడియాస్ అన్నింటి. సో దాట్ ఈస్ ద అడ్వాంటేజ్ దట్ వీ ప్రొవైడ్ హియర్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో మనతో పాటుగా వైష్ణవి అండ్ ఆకాంక్ష ఉన్నారు. రైతుల కోసం ఉపయోగపడేలా ఒక ఇన్నోవేషన్ని వీళ్ళు రెడీ చేశారు. అది కూడా ఆనియన్స్, ఉల్లిగడ్డలు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవచ్చు. ఎస్ వైష్ణవి, ఏం చేశారు మీరు? మ్యామ్ మేము ఫస్ట్ మా కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత 1-2లో ఒకటి DTST కోర్స్ అని ఉంటుంది. ఆ కోర్స్లో మా ఫ్యాకల్టీ ఏం చేశారంటే నార్మల్గా స్టూడెంట్స్కి ఓన్లీ స్టడీ కాకుండా వాట్ దే రియల్లీ ఫేసింగ్ ఫార్మర్స్ అనే వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారని మమ్మల్ని కామారెడ్డి అనే డిస్ట్రిక్ట్ కొన్ని విలేజెస్కి తీసుకెళ్లారు మ్యామ్. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మాతోని ఫైన్ చేయించారు, ఫార్మర్స్ అనే వాళ్ళు ఎట్లా సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనబెట్టారు మ్యామ్. అప్పుడు మా టీం అందరూ, మేము ఒక 5 members టీంతోని మేము ఆ విలేజ్కి వెళ్ళాం. అక్కడ ఏమంటారంటే ఆనియన్స్ ఎక్కువ పండిస్తారు మ్యామ్, వాళ్ళు పండించినా సరే వాళ్ళు మందులు కొట్టి అన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఆనియన్స్ అనేవాడు కొన్నిసార్లు అంటే ఒక టెంపరేచర్ అనేది ఉంటుంది కదా మ్యామ్. టెంపరేచర్ అనేది హై పెరగగానే లేదా కొన్ని టైమ్స్ లో ఉంటుంది కదా మ్యామ్ టెంపరేచర్. ఆ టెంపరేచర్ తగ్గట్టు హైలో కావడం వల్ల ఆనియన్స్ అనేవి పాడవుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఎంబడే తీయంగానే, ఇప్పుడు నార్మల్గా మనం కొనుక్కుంటే షాప్లో 50 రూపీస్ ఉంటాయి మ్యామ్, కానీ వాళ్ళు ఒక 50 kg బ్యాగ్ అనేది ఓన్లీ 200 రూపీస్కే పే చేస్తున్నారు. అయితే ఇట్లనే నార్మల్గా మాట్లాడి మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే వాళ్ళు మాతో ఒక్కొక్కటి చెప్పుకుంటే రియల్గా అంటే వాళ్ళ కళ్ళల్లో నుంచి ఇట్లా వాటర్ రావడం చూసి అప్పుడు మా టీం అంతా డిసైడ్ అయ్యాం మ్యామ్, వెళ్ళే అవుతే అలా కానీ వీళ్ళకు ఒక సొల్యూషన్ మనం కనిపెట్టాలని చెప్పి మేము మెంటల్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత 1-2లో ఒక స్మాల్ చిన్న నార్మల్ టెస్టింగ్, ఒక కార్డ్బోర్డ్ టెస్టింగ్ చేసాం మ్యామ్. ఆ కార్డ్బోర్డ్ టెస్టింగ్లో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు సెటప్ చేసాం మ్యామ్, సమ్ సెన్సార్స్, రాస్బెరీ ఏఎం, సమ్ డివైజెస్ యూజ్ చేసాము. బట్ ఇట్ విల్ బి స్టోర్. కానీ అది ఒకటి పాడైంది మ్యామ్. అది ఎప్పుడు పాడైంది అంటే మెయిన్లీ టెంపరేచర్. ఆ టెంపరేచర్ కావాలంటే మనకి ఒక టెంపరేచర్ స్టోర్ చేసే డివైస్. అప్పుడు మేము ఏం చేసాం, మళ్ళీ మాకు ఒక డ్రాబ్యాక్ కనిపించింది. ఆ డ్రాబ్యాక్తోని మళ్ళీ నెట్లో సెర్చ్ చేస్తే ఒక డివైస్ ఉంటుంది మ్యామ్. ఆ డివైస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అయితే మేము అది 3 months పెడితే వి గాట్ గుడ్ రిజల్ట్స్. అండ్ ఫర్ దట్ అప్పుడే మా కాలేజ్లో ఒక గుడ్ ఆపర్చునిటీ వచ్చింది మ్యామ్. మాకు సయోగ్ అని చెప్పి ఒకటి పార్టిసిపేషన్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. సో మేము ఎంబడే దానికి రిజిస్టర్ అయిపోయి అందులో పార్టిసిపేట్ చేసాం. సో మా ఐడియా బాగుండి మా ప్రోడక్ట్ ఆ డివైస్ వల్ల మేము సక్సెస్ అయినాము. మాకు 50,000 వచ్చినాయి మ్యామ్. ఆ 50,000తో మేము ఏం చేసినాం, ప్రాపర్గా నెక్స్ట్ స్టెప్ ఏంటి మనదని చెప్పి మేము టీం అందరం 5 members ఒక దగ్గర కూర్చొని విల్ డిస్కస్ మ్యామ్. ఆఫ్టర్ దట్ విల్ డెవలప్ వన్
వన్ ప్రోడక్ట్ మ్యామ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ స్మాల్ ఫార్మర్స్కి అది యూజ్ కావాలి అని చెప్పి మేము ఒక ప్రోడక్ట్ రెడీ చేసాం మ్యామ్. ఆ ప్రోడక్ట్ రెడీ చేసిన తర్వాత ఇంకా కొన్ని బయట హ్యాకథాన్స్ అట్లా కూడా వెళ్ళి ప్రజెంట్ చేసినాం మ్యామ్. అండ్ వి గాట్ గుడ్, దేర్ ఆల్సో యాక్సెప్టెడ్, ఓకే ఇది రియల్గా ప్రాబ్లం ఉంది, ఎస్ఐహెచ్లో కూడా ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉందని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేసి మనం చాలా ఇంకా కేస్ విల్ ప్లే ఏ మేజర్ రోల్ మ్యామ్. ఒక స్మాల్ ఐడియాతో వచ్చి ప్రజెంట్ వీఆర్ స్టార్టెడ్ అవర్ స్టార్ట్అప్ కాల్ వాక్నోవాస్ ప్రైవేట్ లిమిటెడ్ మ్యామ్. వీఆర్ వెరీ హ్యాపీ బికాస్ we went to that village in Kamareddy village also. They are feeling very happy. వాళ్ళు చూపించారా ఇది ఎలా వర్క్ చూపించాం మ్యామ్, వర్క్ చేసి చూపించాము. వాళ్ళు ఇలా ఒక అంటే ఇండివిజువల్ ఫార్మర్కి అయితే ఆ బాక్స్ యూజ్ అవుతుంది మ్యామ్. వాళ్ళు అంటే వాళ్ళు అడిగినారు ఇలా ఇండివిజువల్ ఫార్మర్స్ కాకుండా ఇట్లా ఒక అదే సెటప్ ఒక రూమ్ లో కూడా చేసి సర్వీస్ అలా కూడా చేయొచ్చు మ్యామ్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు అప్పుడు వచ్చారు, కొంతమంది గుర్తుపెట్టారు, మీరు చాలా మంచిగా సక్సెస్ అవుతారు మా అని చెప్పి వి గాట్ ఎ గుడ్ రిజల్ట్స్ మ్యామ్. చాలా మంచిగా అనిపించింది. ఇంకా డిసైడ్ అయిపోయి మేము చేసాం మ్యామ్. ఇంకా దగ్గర చిలుకూరులో కూడా డిప్లాయ్ చేసాం మేము. మొన్న మేము డిప్లాయ్ చేసిన తర్వాత కేస్ వాళ్ళు ఇంకా మా మెంటర్స్ కూడా చాలా గైడ్ చేసి మీ ఐడియా బాగుందని చెప్పి స్టార్ట్అప్ కూడా స్టార్ట్ చేశారు మ్యామ్. బిఫోర్ దిస్ 1 week we completed our startup registration మ్యామ్. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందా? అయిపోయింది మ్యామ్. సో it is very happy for me, and KG Reddy College is very supporting these innovations, not only for the educations and certificates. They're also encouraging, and mentors will be available at any time. They will be guide, even the nights also we'll stay here and we'll do our works. And in case innovation fellows will also available at any time, at any cost of time. We'll ask anything, anna idu ostale ante they will keep time and they will encourage and motivate ma'am. Because of they we are here now. We started a startup. ఏ కోర్స్ లో జాయిన్ అయ్యావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? అంటే ఇప్పుడు నేను సిఎస్సి డేటా సైన్స్ జాయిన్ అయ్యాను మ్యామ్. కానీ ఫస్ట్ ఇయర్లో అందరికీ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మ్యామ్, సోషల్ ఇన్నోవేషన్, డిటిఎస్డి. సో ఫస్ట్ ఇయర్ నుంచి అదొక చిన్న ప్రాజెక్ట్తోని ఇప్పుడు వీఆర్ ఇన్ స్టార్ట్అప్ మ్యామ్ బికాస్ ఆఫ్ కేజీ రెడ్డి అండ్ కేస్. ఇప్పుడు నీ కోర్స్ కంప్లీట్ అవ్వకముందే నువ్వు ఆల్రెడీ ఒక స్టార్ట్అప్ ఓనర్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఎస్ మ్యామ్. ఓ యా, బెస్ట్ విషెస్ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. సో డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేసేటువంటి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. వాటికి కావాల్సినటువంటి సొల్యూషన్స్తో పాటుగా ఈజీగా ప్రాసెస్ అయిపోయేలా కొన్ని మెషిన్స్ని డెవలప్ చేసినటువంటి స్టూడెంట్స్ కొంతమంది మనతో పాటుగా ఉన్నారు. ఫస్ట్ వాటర్ క్లీనింగ్ కోసం అని యూస్ చేయడం, ఒక ట్రాకింగ్, అంతే కదా? నువ్వు ఏం డెవలప్ చేసావమ్మా? అంటే లైక్ ఇది వాటర్ మీద ఉన్న చెత్త ఇప్పుడు చాలా ఏమంటారు, చాలా హార్మ్ఫుల్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది, హార్మ్ఫుల్ ఆక్వాటిక్ లైఫ్ కూడా చాలా ఏమంటారు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా మ్యామ్. దాన్ని మేము క్లీన్ చేయాలని చెప్పి ఒక ప్రోడక్ట్ చేద్దామని మేము ఒక డిటిఎస్డి కోర్స్ ద్వారా మేము తీసుకున్నాం అనమాట. అందులో మేము ఫస్ట్ ఫెయిల్ అయినాం అనమాట. లైక్ అది ఫ్లోట్ కాకపోతుండే. లైక్ మళ్ళీ మేము ఏం చేసినాం, మాకు సహయోగ్లో 50,000 ఫండ్ వచ్చింది. ఆ ఫండ్ని తీసుకొని మేము మామూలుగా ఒక ఎంబీపీ లాగా చేసినాము. లైక్ ఇక్కడనే మేము పాండ్లో ట్రై చేసినాం అనమాట, కేజీ రెడ్డిలో. అందులో ఏమంటే ట్రాష్ అనేది ఉంటుంది కదా, అది కన్వీనర్ బెల్ట్ ద్వారా మీదికి వెళ్ళి బిన్ ఉంటుంది కదా, ఆ బిన్లో పడి అదొక సర్టన్ వెయిట్ 5 kgs అట్లా అయినప్పుడు అది డైరెక్ట్ డిటెక్ట్ అయిపోయి అదే బయటకు వచ్చేసి అదే డంప్ చేసేస్తుంది అనమాట 5 kgs వెయిట్. ఓకే. సో మీకు సహయోగ్ 50,000 అనేది కాలేజ్ నుంచి వచ్చిందా అమౌంట్ అనేది? లైక్ మేము ఇట్లా హ్యాకథాన్ లాగా ఉంటుంది అనమాట అది. అందులో మేము పార్టిసిపేట్ చేస్తే మాకు 50,000 వచ్చింది అనమాట. 10 గ్రూప్స్కి ఏమో ఇచ్చారు అట్లా. ఓకే. సో దాన్ని సపోర్ట్ చేసారు కేస్ మాకు కేజీ రెడ్డి. ఆ థాట్ మీదేనా దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన? యా మ్యామ్. ఎందుకని వచ్చింది అలా ఆలోచన? ఎందుకో లైక్ ఇంతమంది ఏమంటారు వాటర్లో ఫ్లోట్ చెత్త అంతా ఇబ్బంది, అది తీస్తుంటే ఆ ఇబ్బంది ఎవరైతే మాన్యువల్గా తీయడం అనేది చాలా ఇబ్బందిగా అనిపించింది మ్యామ్. ఆయన తర్వాత అట్లానే వీడియోస్ కూడా, కుంభమేళా వీడియోస్ కూడా చాలా వచ్చినుండే, అవి చూసి కొంచెం ఇంపాక్ట్ అయ్యి చేయాలి అని చెప్పి చేసినాం మ్యామ్. బెస్ట్ విషెస్ టు యూ ఒకసారి. థ్యాంక్ యూ మ్యామ్. సో క్రౌడెడ్ సూపర్ మార్కెట్ స్టోర్లలో బిల్లింగ్ కోసం చాలా పెద్ద లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ని అవాయిడ్ చేయడానికని తనే ఒక
కార్ట్ని డెవలప్ చేసినటువంటి జాహ్నవి మనతో పాటుగా ఉన్నారు. హలో అమ్మ. హలో మ్యామ్. సో దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అసలు? అంటే ఇప్పుడు మనము సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకుంటాము, వేసుకుంటాము, కానీ లైన్ ఎక్కువ ఉంటుంది, బిజీ టైమ్స్, వీకెండ్స్ అక్కడ. అప్పుడు మేము ఏం చేసామంటే మేము కూడా వెళ్తూ ఉంటాం, యాజ్ ఎ స్టూడెంట్స్ మేము డిమార్ట్స్ అవి వెళ్తూ ఉంటాం. సో మేము అది ఐడెంటిఫై చేసి ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నాము అంటే ఇందులో నుంచే మనము చెక్అవుట్ చేసేసేయచ్చు. మనకి ఆటోమేటిక్ పేమెంట్, ఆటోమేటిక్ స్కానింగ్ ఉంటుంది, ప్రోడక్ట్ వేయంగానే స్కాన్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏం తీసుకున్నాం, ఐటమ్స్ ఏంటి అనేది ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్లో మనకి కనిపించేస్తూ ఉంటుంది. అంటే ఇది ఎవ్రీ కార్ట్కి దానికి యా, ఎవ్రీ కార్ట్కి ఈ స్క్రీన్ ఇది ఉంటుంది. సో విత్ దట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏ ఐటమ్స్ తీసుకున్నాము, ఏంటి, మనకి ఎంత అవుతుంది బిల్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఒక క్లారిటీ ఉంటుంది. సో వన్స్ ఐటమ్స్ అని తీసుకోవడం అయిపోగానే ఇక్కడనే మనం చెక్అవుట్ చేసేయచ్చు. బిల్ జనరేట్ అయిపోతుంది. బిల్ జనరేట్ అవుతుంది. బిల్ జనరేట్ అవ్వగానే ఆన్లైన్ పేమెంట్ చేసేసి బిల్ మొబైల్కి మెసేజ్ వచ్చేస్తుంది. సో నో నీడ్ ఆఫ్ పేపర్ కూడా ఉండదు అక్కడ. సో ఇట్లనే ఐటమ్స్ తీసుకొని ఇంకా మనం వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ క్యూస్. సో నువ్వు ఏ కోర్సులో జాయిన్ అయ్యావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు ఇక్కడ సిఎస్సి చేస్తున్నాను. ఓకే. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు నేను సిఎస్సి స్టూడెంట్. సో నేను ఇప్పుడు చేసేది ఐఓటీ విచ్ ఇస్ కమ్యూనికేటెడ్ విత్ ఈసీఈ. ఇక్కడ ఏంటంటే నేను సాఫ్ట్వేర్ అలాంగ్ విత్ ద ఐఓటీ కనెక్షన్స్ ఎవ్రీథింగ్ ఐఎమ్ లెర్నింగ్ హియర్ అండ్ కేస్ ఈస్ హెల్పింగ్ మీ అలాట్ ఇన్ దిస్. ఇక్కడ నేను సో సిఎస్సి ఒకటే కాకుండా నేను వేరే బ్రాంచ్, వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను. ఒక బ్లెండ్ లాగా ఉంది. ఓకే. సో ఇది డెవలప్ చేయడానికి నీకు ఎంత ఖర్చు అయింది? కాలేజ్ సైడ్ నుంచి ఎంత హెల్ప్? కాలేజ్ సైడ్ నుంచి మాకు వచ్చిన ఫండింగ్ 50,000 అండ్ మేము ఇది డెవలప్ చేయడానికి యూజ్ చేసింది ఆల్మోస్ట్ 20K. అండ్ మాకు ఇప్పుడు ఇది స్టార్ట్అప్ రిజిస్ట్రేషన్స్ కూడా జరిగినాయి. వీ హ్యావ్ అ స్టార్ట్అప్. మా స్టార్ట్అప్ నేమ్ వచ్చేసి జంతల్ కర్ణ టెక్ సొల్యూషన్స్. సో మా కాలేజే దీనికి చాలా హెల్ప్ చేసింది. కేస్ నుంచే మాకు రిజిస్ట్రేషన్ కూడా చేశారు, స్టార్ట్అప్ రిజిస్ట్రేషన్. అండ్ ఇప్పుడు వాళ్ళు మాకు ఐపీఆర్ ఫైలింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు మనం చేసేదానికి పేటెంట్ రైట్ తీసుకోవడానికి ఐపీఆర్ ఫైలింగ్కి కూడా కాలేజ్ నుంచే హెల్ప్ చేస్తున్నారు. సో దీన్ని ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూసావా ఎలా వర్కౌట్ అవుతుందా అనేది? సూపర్ మార్కెట్లో వాటికి వెళ్ళి ట్రై చేసి ఆల్మోస్ట్ MVP రెడీ అయ్యింది. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద టెస్టింగ్ అనమాట. ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఇప్పుడు 1 year ఆఫ్ లాంగ్ జర్నీ ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్ జరిగినాయి వేర్ మాకు ఒక డెడికేటెడ్ టైం ఇస్తారు. అకాడమిక్స్ కొంచెం పక్కన పెట్టి ఒక 1 week టైం ఇచ్చి లైక్ డెవలప్ యువర్ ప్రోడక్ట్. ఎంత ఎఫిషియెంట్గా మేము డెవలప్ చేయగలిగితే అంత మంచిగా. సో ఇక్కడ టీం అంతా మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నైట్స్ కూడా స్టే చేసి డెవలప్ చేసిన డేస్ ఉన్నాయి. లైక్ దట్. ఇప్పుడు టెస్ట్ డెవలప్మెంట్ వరకు అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ ద టెస్టింగ్. సో ఇప్పుడు నువ్వు కనుక కోర్స్ కంప్లీట్ చేస్తుంటే యూ విల్ బి గెటింగ్ ఒక జాబ్ అనేది ఉంది. అలా కాకుండా నువ్వే ఒక స్టార్ట్అప్ పెట్టుకున్నావు అంటే ఇప్పుడు నేనే ఇంకొకరికి జాబ్ ఇవ్వగలను యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇట్ వాజ్ మై అంటే నేను చిన్నప్పుడు ఫస్ట్ విన్నప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ ఒక వర్డ్ విన్నప్పుడే ఇట్ వాజ్ ఫిక్స్డ్ ఇన్ మై మైండ్. సో ఆఫ్టర్ కమింగ్ టు దిస్ కాలేజ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఇట్ అండ్ నౌ ఐ యామ్ ఎంటర్‌ప్రెన్యూర్ లైక్ దట్. yes best wishes to you amma. Thank you so much. ఇంజనీరింగ్ ఇండియాస్ చేంజ్ మేకర్స్. మనం కావాలనుకునేటువంటి మార్పు ఎలా అయితే మనం చూడాలనుకుంటున్నామో ఆ మార్పుకి మనమే కారణం కావాలి. అదే ఉద్దేశంతో, అదే మోటివ్తో, అదే ఫిలాసఫీతో కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ CIST అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ కోర్సులో భాగంగా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం, కమ్యూనిటీ కోసం, సొసైటీ కోసం ఏం చెయ్యాలి అనే దాంట్లో కాలేజ్ తరఫున సహాయం అందించడం, అందులోనూ ఇన్నోవేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం. వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటుగా ఉన్నారు సంయుక్త గారు. హలో మ్యామ్. హలో. సో ఈ CIST ప్రోగ్రామ్, ఈ కాన్సెప్ట్ అనేది ఎందుకు వచ్చింది? ఎందుకని ఈ కాలేజ్లో తీసుకొచ్చారు దాన్ని? ఈ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే సెంటర్ని మేము 5 years బ్యాక్ స్టార్ట్ చేసాము. ఇనీషియల్గా మేము ఇక్కడ ఉన్న విలేజెస్కి తిరగడానికి ఒకసారి వెళ్ళామన్నమాట. యాజ్ అ పార్ట్ ఆఫ్ UBA ఉన్నత్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ కోసమని మేము విలేజ్లన్నీ తిరిగి విలేజ్ అధ్యయనం చేసాం. అలా విలేజ్ అధ్యయనం చేసినప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి, కానీ జనాలకి ఉపయోగపడే ఇన్నోవేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి.
సో మనం చేసిన ఇంజనీరింగ్ ఇన్నోవేషన్స్ అన్నీ నేషనల్ వైడ్గా ఉన్నాయి, బట్ కానీ అవి లోకల్ వాళ్ళకి ఉపయోగపడేలాగా లేవు. ఎగ్జాంపుల్కి ఒక రైతుకి కావాల్సిన మెషిన్ ఉంది, కానీ ఆ మెషిన్ చాలా కాస్ట్లీ ఉంటుంది, ఈ రైతు కొనుక్కోలేడు. సో విత్తనాలు చల్లడానికి కానీ లేదా కలుపు మొక్కలు తీయడానికి కానీ అవసరమైన మెషిన్ రైతు దగ్గర లేదు, కానీ రీసెర్చ్లో ఉంది ఆల్రెడీ బయట, బట్ అది ఎక్కువ కాస్ట్లీ ఉంది, అది లోకలైజ్డ్ కాదు, ఈ ఫార్మర్కి ఉపయోగపడేలాగా లేదు. ఇలా చాలా విషయాల్ని మేము అధ్యయనం చేసాము. ఒక 5 విలేజ్లతో తిరుగుదాం అనుకున్న మేము 72 విలేజ్లు తిరిగాం. మొత్తం తెలంగాణలో 72 విలేజెస్ని మేము అధ్యయనం చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇంజనీరింగ్ నుంచి ఏదైనా మనం చేయాలి. టెక్నాలజీ కనుక లోకల్ పీపుల్కి తోడైతే, కమ్యూనిటీ సపోర్ట్ తీసుకొని మనం టెక్నాలజీని ఇంప్రూవైజ్ చేయగలిగితే ఆ ఇన్నోవేషన్ అనేది ప్రజలకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఎకానమీ డెవలప్ అవుతుంది, రూరల్ ఎకానమీ, దాంతోపాటు కంట్రీకి నేషన్ బిల్డ్ చేయొచ్చు. సో ఒక స్టూడెంటే కాకుండా ఇందులో ప్రజలు ఇన్వాల్వ్ అవుతారు, ఇంజనీరింగ్ కాలేజెస్ ఫ్యాకల్టీ ఇన్వాల్వ్ అవుతారు, కాలేజెస్ ఇన్వాల్వ్ అవుతాయి, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు, అందరూ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత వచ్చే అవుట్కమ్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. సో అందుకని అప్పుడు మనం ఏం చేద్దామనే ఆలోచనలో మా డైరెక్టర్ సార్ సహాయంతో, సార్ విజన్ వల్ల we have started this center called Center for Innovation and Social Transformation. సో యూజువల్గానే ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే వాళ్ళకంటూ కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకుంటారు. ఎంత క్యాంపస్ సెలెక్షన్స్ ఉన్నాయి, ఎంతమందికి ఏ గ్రేడ్స్ వచ్చాయి, ఎంతమందికి హైయెస్ట్ ప్యాకేజ్ ఎలా ఉంది, ఫస్ట్ అవి కదా షోకేస్ చేసుకుంటూ ఉంటారు. బట్ మీరన్నది సైన్స్కి టెక్నాలజీ తోడవుతే మన సొసైటీకి హెల్ప్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ దీన్ని హైలైట్ చెయ్యాలి అనే ఆలోచన ఎంతమందిలో ఉంది, ఎంతమందికి కనిపిస్తుంది అంటారు? నా ఒపీనియన్ ప్రకారం అయితే చాలా తక్కువ మందిలోనే ఉంది. ఇంజనీరింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా యాజ్ అ పేరెంట్, నేను కూడా యాజ్ అ పేరెంట్గా ఫస్ట్ ప్లేస్మెంట్ రావాలని ఆలోచిస్తాం. బుకిష్ నాలెడ్జ్ అంటే మనం బుక్లో టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని చూస్తుంటాం, కానీ నిజంగా మన చుట్టుపక్కల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి మనం ఏమైనా చేయొచ్చా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తే ఆటోమేటిక్గా దానికి ఇంజనీరింగ్ మీనింగ్ అనేది వస్తుంది. సో మా మెయిన్ ఇంటెన్షన్ ఇంజనీరింగ్ మీనింగ్ తీసుకురావాలి. సో ఆ ఇంజనీరింగ్ అనేది అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలి. ప్లేస్మెంట్ అంటే ఓన్లీ దే ఆర్ గోయింగ్ అండ్ డూయింగ్ అ జాబ్ ఫ్రమ్ మార్నింగ్ 9 to 8. అదే మనమే అవతల వాళ్ళకి జాబ్స్ ఇస్తే, మన ఇన్నోవేషనే 10 మందికి ఉపయోగపడి 10 మంది జాబ్స్ తెచ్చుకోగలిగి వాళ్ళే ఓన్గా డబ్బులు సంపాదించగలిగితే, బిజినెస్ చేసుకోగలిగితే అది ఇంకా బాగుంటుంది కదా. సో జాబ్ సీకర్ కాకుండా జాబ్ క్రియేటర్స్, వీళ్ళే జాబ్ ఇచ్చేలాగా ఉంటే బాగుంటుంది కదా. సో మనం ఎందుకు చేయకూడదు? అట్లా ఇది స్టార్ట్ అయిందనమాట ఈ సెంటర్. సో ఈ కాలేజ్లో జాయిన్ అయ్యే అందరికీ సపోర్ట్ ఉంటుందా ఇలా, లేకపోతే ఎవరికైతే కొంచెం ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఆంటర్ప్రెన్యూర్స్గా కావాలనుకుంటున్నారో, ఎవరికైతే కొంచెం ఐడియాస్ ఉన్నాయో వాళ్ళని మాత్రమే ఈ దిశగా ఎంకరేజ్ చేస్తారా? అయితే మేము ఈ సెంటర్ నుంచి ఒక 2 కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసాం. అది ఫస్ట్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేసాం. ఎవరైతే ఇంజనీరింగ్కి జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కామన్. సో వాళ్ళందరికీ బేసిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అసలు ప్రాబ్లమ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్న ఛాలెంజెస్ని అర్థం చేసుకోవాలి, అసలు రియల్ మీనింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అదంతా మేము ఫస్ట్ ఇయర్లో మొత్తం నేర్పిస్తాం. దెన్ ఆ ఫస్ట్ ఇయర్లోనే వీ హ్యావ్ సమ్ స్మాల్ POC డెవలప్మెంట్. ఇంజనీరింగ్లో చిన్న చిన్న కాంపోనెంట్ యూజ్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ ఎట్లా తయారు చేయాలి, ఆ నాలెడ్జ్తో వాళ్ళు ఆ క్రియేటివ్ థింకింగ్ ఎట్లా చేయాలి, ఐడియేషన్స్ ఎట్లా యూజ్ అవుతాయి, ఆ క్రియేటివ్ థింకింగ్ అనేది వాళ్ళకి డెవలప్ అవుద్ది ఫస్ట్ ఇయర్లో. ఈ కోర్సెస్ కామన్ ఫర్ ఎవ్రీబడి. ఆల్ మన దగ్గర కేజీ రెడ్డిలో వచ్చిన ప్రతి ఒక్క పిల్లలు ఈ కోర్సెస్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత వాళ్ళ చాయిస్ బేస్డ్. మనం ప్రతి ఒక్కరిని ఫోర్స్బుల్గా చేయలేం. సో ఫోర్స్గా నువ్వు ఇది చెయ్యి అంటే అది ఎక్కువ కాలం నిలబడదు. మనకు లాంగ్ లాస్టింగ్ కావాలి. ఏదైనా మనం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నామంటే అది లైఫ్ టైం ఉండాలి. ఆ సస్టైనబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అంటే మనం ఫోర్స్బుల్గా, మ్యాండేటరీగా నువ్వు ఇది చెయ్యి అంటే అది అవ్వదు. సో దాట్స్ వీ అండర్స్టాండ్. అందుకనే ఫస్ట్ ఇయర్లో వీ మేక్ ఇట్ కామన్ ఫర్ ఎవ్రీబడి. ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ద స్టూడెంట్స్ విల్ చూస్ దీస్ కోర్సెస్ బేస్డ్ ఆన్ దర్ ఇంట్రెస్ట్. So likewise we have almost 30 to 40% students are coming up to take these courses. Okay. So based on that only in the last year 5% entrepreneurs are developed and we deployed 12 products in the community. అది ఇప్పుడు మార్కెట్లో వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. కమ్యూనిటీలో వాళ్ళు 12 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. అవును. ఓకే. అందులో 5 మేము ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసాం కమ్యూనిటీ వాళ్ళకి. కమ్యూనిటీ వాళ్ళు దాన్ని వాడుతూ దాని నుంచి కొంచెం సంపాదించుకుంటున్నారు.
ఉమెన్ వాడుతున్నారు, ఆ ఉమెన్ దాన్ని సంపాదించుకుంటున్నారు. ఫార్మర్స్కి ఇచ్చాము, ఆ ఫార్మర్స్ ఐఓటీ కూలింగ్ ఛాంబర్ అని చేసాము. సో ఫార్మర్స్ షెల్ఫ్ లైఫ్ సేల్స్కి వెళ్తారు, మార్కెట్కి వెళ్తారు, వాళ్ళకు తగినంత ప్రైస్ రాదు. ప్రైస్ వచ్చినప్పుడు అమ్ముదాం అనుకుంటే దీన్ని సేల్ చేసుకోవాలి, స్పాయిల్ అయిపోతుంది, వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ. సో మేము న్యాచురల్గా కూలింగ్ ఎవాపరేటర్ సిస్టమ్ని డెవలప్ చేసాం. ఇట్స్ నాట్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. మేము ఏది చేసినా కూడా సెంటర్ ఫర్ ఇన్నోవేషన్లో ఇట్ షుడ్ బి సస్టైనబుల్ వే, అంటే ఎన్విరాన్మెంట్కి ఏమి హార్మ్ చేయకుండా, పీపుల్కి హార్మ్ చేయకుండా, ఎకో ఫ్రెండ్లీ వి మేడ్ ఇట్. సో అది ఫార్మర్స్ యూజ్ చేస్తూ లీఫీ వెజిటేబుల్స్ అండ్ క్యారెట్స్ ఇవన్నీ వెజిటేబుల్స్ 7 days లైఫ్ టైం ఇంక్రీజ్ అవుతుంది వాటి. అప్పుడు మార్కెట్లో వాళ్ళు సేల్ ఉన్నప్పుడు దే ఆర్ సెల్లింగ్ ఇట్. అట్లానే వి డెవలప్డ్ క్రాప్ ప్రొటెక్షన్ డివైస్, అంటే కోతుల నుంచి, అడవి పందుల నుంచి క్రాప్స్ అంతా తినేస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ఒక రైతుకి ఎవ్రీ ఇయర్ దానివల్ల పంట నష్టం చాలా జరుగుతుంది. సో మేము ఒక డివైస్ డెవలప్ చేసి అక్కడ డిప్లాయ్ చేసాం. సో ఇప్పుడు ఆ ఫార్మర్ హ్యాపీ, ఆ అడవి పందులు రావట్లేదు. సో హ్యాపీగా ఆయనకు కావలసిన స్వీట్ పొటాటోస్, అంతకుముందు ఈ స్వీట్ పొటాటోస్ పండిస్తే ఎక్కువ అడవి పందులు వచ్చి తినేస్తాయి అని చెప్పేసి పండించకపోయేది. ఇప్పుడు ఈ డివైస్ వల్ల ఆయన స్వీట్ పొటాటో వేసి ఆయనకు ఎక్కువ మార్కెటింగ్ కూడా ఎక్కువ పెరిగిందనమాట. సో అట్లా ఇంప్రూవైజ్ చేసాం. అట్లా ఈ అగరబత్తి మేకింగ్ మెషిన్ ఒకటి చేసాం. సో దాని నుంచి ఫ్లవర్స్ అన్నీ వాళ్ళు ఫ్లవర్ ఫార్మర్స్ అనమాట, ఫ్లవర్స్ పండిస్తారు. ఆ ఫ్లవర్స్ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి వెళ్ళి ప్లక్ చేయాలి. 3 o'clockకి ఎవరు వెళ్తారు? అందరూ నిద్రలో ఉంటారు. సో అప్పుడు ఎవరు తీసుకెళ్ళాలి? సో లేబర్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. లేబర్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫ్లవర్స్ సెల్ చేసినా కూడా ఈయనకి ఫార్మర్కి తగినంత అమౌంట్ రావట్లేదు. సో ఏం చేయాలి అప్పుడు? సో ఆ ఫార్మర్స్ మిగిలిపోయిన ఫ్లవర్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి దాన్ని డ్రై చేసి ఒక పౌడర్ చేసి డిఫరెంట్ అగరబత్తీస్, ధూప్ స్టిక్స్ తయారు చేయడానికి ఒక మెషిన్ తయారు చేసి ఇచ్చాం. ఈ మెషిన్ ఓన్లీ అగరబత్తీసే కాకుండా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ధూప్ స్టిక్స్, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ అగరబత్తీస్ ఇన్ డిఫరెంట్ షేప్స్, మల్టీ మెషిన్ అనమాట, మల్టీపర్పస్ మెషిన్ ఇస్తుంది. సో దాని నుంచి వాళ్ళు ఆ విలేజ్ మొత్తానికి, ఆ చుట్టుపక్కల 5 villagesలో అవి సేల్ చేసి దే ఆర్ ఎర్నింగ్ సమ్ ఇన్కమ్. ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి వచ్చినటువంటి ఐడియాస్. దానికి మీరు ఫండ్స్ ఇచ్చారు, మీరు ఎంకరేజ్ చేశారు, వాళ్ళకి సపోర్ట్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్కరి దగ్గర ఉంది, కానీ అది ఒక పైలట్ ప్రాజెక్ట్కి ఉంది. బల్క్లో తయారు చేయాలి అంటే స్టూడెంట్స్ ఇక్కడ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చా? రిజిస్ట్రేషన్స్ వాళ్ళ పేరు మీద ఉంటాయా? రిజిస్ట్రేషన్స్ అన్ని వాళ్ళ పేరు మీద ఉంటాయి. ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ కాంబినేషన్లో ఉంటాయి ఇవి. సో బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years తర్వాత స్టూడెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఆర్ ఒక 2 years తర్వాత ఫ్యాకల్టీ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్. ఎవరు వెళ్ళినా నేను ఇందాక చెప్పినట్టు పాయింట్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి. ఎవరు వెళ్ళినంత మాత్రాన ఇది ఆగిపోకూడదు. సో అందుకని వి మేక్ ఇట్ యాజ్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్. సో అది కంటిన్యూ అవుతుంది. ద స్టూడెంట్స్ యాజ్ రిజిస్టర్డ్ యాజ్ అ స్టార్టప్స్. సో స్టార్టప్స్ నుంచి వీల్ కనెక్ట్ టు సమ్ ఇన్వెస్టర్స్. అప్పుడు వాళ్ళు ఫండింగ్ తెచ్చుకొని దెన్ they will move into the next programs. These are the pilots. Oh yeah. సో ఆల్రెడీ అలా ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళ ఓన్ బిజినెస్ ని రన్ చేసుకుంటున్న వాళ్ళు అల్యూమినై ఉన్నారు కదా? ఉన్నారండి, ఉన్నారు. సో సేమ్ మల్టీగ్రెయిన్ డ్రైయింగ్ మెషిన్ అనే ఉంది. ఒకటే మెషిన్ వరి, గోధుమలు, రాగి, సజ్జ వీటన్నిటిని డ్రై చేసి వితిన్ 5 minutesలో 5 to 8 minutesలో 25 kgsని డ్రై చేసి ఇస్తుంది. ఇప్పుడు సడన్గా వెదర్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సడన్గా దానివల్ల చాలా లాస్ వస్తుంది ఫార్మర్స్కి. సో దే మేడ్ ఇట్ మెషిన్. ఇప్పుడు ఆ మెషిన్ ఆల్ ఫార్మర్స్కి యూజ్ అవుతుంది. సో దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ ద స్టార్ట్అప్. దే గాట్ సపోర్ట్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ నుంచి ఫండ్ వచ్చింది. సో దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ ద స్టార్ట్అప్. అట్లా 4 to 5 startups ఉన్నాయండి విత్ దిస్. Best wishes to you, Sanjukta garu, to your team and to the college also. Thank you. It's a real meaning of engineering. Exactly. So basically our intention is to nurture the students to become change makers, to become more social conscious, to become more responsible towards the nation building. That is the concept of this. Thank you. Best wishes to you. Thank you. డిజైన్ థింకింగ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ టాపిక్ వినగానే ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో టీచ్ చేసేటువంటి సబ్జెక్ట్లా అనిపించేది కదా. బట్
ప్రజెంట్ జనరేషన్లో మనం ఉన్నటువంటి సొసైటీ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ కోసం ఈ కోర్స్ని పర్టికులర్గా మనం ఉన్నటువంటి ఈ కాలేజీలో ప్రవేశపెట్టారు. స్టూడెంట్స్తో కలిసి ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్స్ ఐడెంటిఫై చేసే దిశగా స్టార్టప్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఒక ఇన్నోవేషన్ సెంటర్లో మనం ఉన్నాము. అలాగే మనతో పాటుగా ఫ్యాకల్టీ ఉన్నారు. సంధ్య గారు, హలో మ్యామ్. నమస్కారం అండి కవిత గారు. సో డిజైన్స్ అంటే మనకు యూజువల్గానే ఇంజనీరింగ్లో టెక్నాలజీలో వస్తాయి అనుకోవచ్చు, బట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం అంతా ఏదో లైక్ ఆర్ట్స్ వైపు లేకుంటే సోషియాలజీ వైపు అలా ఉంటాయి అనుకుంటాం కదా. హౌ కమ్ మీరు రెండింటిని ఎలా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఇక్కడ మేము ముఖ్యంగా చెప్పాల్సింది మీకు ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండ్స్ని గుర్తించి ఇప్పుడు ప్రజెంట్ 21st సెంచరీలో మనకు ఉన్నది ఏంటంటే పిల్లలకి ఓన్లీ ఉద్యోగానికి కావాల్సినటువంటి స్కిల్సే కాకుండా దాంతోపాటు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళకు ఆంటర్ప్రినర్ స్కిల్స్ కూడా అవసరం. దీన్ని మా కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డైరెక్టర్ డాక్టర్ రోహిత్ గారు గుర్తించి దానికి అనుగుణంగా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి, సో ఇది ఫస్ట్ ఎలాగంటే ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి రన్ చేయడానికి ట్రై చేశారు. బట్ అంటిల్ అన్లెస్ మనకి ఇండియన్ సిస్టంలో ఏంటి దానికంటూ ఒక మార్క్స్, ఒక క్రెడిట్స్ ఒకటి ఉంటేనే వాల్యూ ఉంటుంది. సో హీ హ్యాస్ కమ్ అప్ విత్ ద విజన్ దట్ ఇవన్నీ మనం కరిక్యులంలో కనుక పార్ట్ చేస్తే ప్రతి ఒక్క పిల్లలు దీని నుంచి బెనిఫిట్ అవ్వాలి. అది మేజర్ ఇంటెన్షన్ ఆఫ్ రోహిత్ సార్ అనమాట. అటానమస్ కాలేజ్ కాబట్టి యూ కెన్ ఇంక్లూడ్ మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో విత్ దట్ ఫ్లెక్సిబిలిటీ ఒక 30% మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఫస్ట్ సెమిస్టర్లోనే ఇంట్రడ్యూస్ చేసాం మనము డిజైన్ థింకింగ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. సో ప్రతి పిల్లోడు టెక్నికల్ స్కిల్లే కాకుండా వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక వీఆర్ టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్, క్లైమేట్ యాక్షన్ అంటున్నాము, ఇంకా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, సస్టైనబిలిటీ, ఇంపాక్ట్ ఆఫ్ ఆల్ దిస్, ఇవన్నీ మాట్లాడుతున్నాం. బట్ ఇవన్నీ మనకు రెగ్యులర్ టెక్నికల్ స్కిల్స్లో మనం టీచ్ చేయలేం. టెక్నికల్ స్కిల్స్ ఏంటంటే నువ్వు వెదర్ యువర్ జావా ఆపరేటరా, యువర్ ఎంఎన్సీ ప్రొఫైల్, ఇవన్నీ చూసుకుంటుంటాం. బట్ అట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ మా డైరెక్టర్ సార్ ప్రవేశపెట్టారు. పిల్లలందరికీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఈ సబ్జెక్ట్స్ పైన అవగాహన అనేది కంపల్సరీ అవసరం. దాన్ని ఎలా చేయొచ్చు అంటే మనకు మార్కులు దానికంటూ ఒక పర్టికులర్ సిస్టమ్ క్రెడిట్స్ ఉంటేనే అవుతుందనే ఉద్దేశంతో మనం ఫస్ట్ ఇయర్లో మొదలుపెట్టాం. సో ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి దానికి నా పర్సనల్ ఎయిమ్ కూడా, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ద ఆంటర్ప్రినర్ ఫ్యామిలీ. సో బట్ తర్వాత ఏమైంది, స్లోగా ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చి బీటెక్, ఎంటెక్, దెన్ పిహెచ్డి ఇవన్నీ అయిన తర్వాత సో ఇదే చేస్తున్నాము, జాబే సేఫ్ అండ్ సెక్యూరిటీ అని అలాగే జాబ్లోకి వచ్చేసాం. బట్ సీరియస్లీ యాజ్ ఎ ఫ్యాకల్టీ ఐ హ్యావ్ గాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఈ కరికులం త్రూ ఈ డిజైన్ థింకింగ్, సస్టైనబిలిటీ కావచ్చు, సోషల్ ఇన్నోవేషన్స్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్, ఇలా చాలా కోర్సెస్ మనం ఓపెన్ ఎలెక్టివ్స్లో కూడా తీసుకొచ్చాం. సో ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసిన వాళ్ళ జర్నీ 4th ఇయర్ వచ్చేటప్పటికి పిల్లలకి ఏంటంటే వాళ్ళ స్టార్టప్ అనేది ఇన్కార్పొరేట్ అయిపోయి దే విల్ హ్యావ్ ద ప్రైడ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ దట్ స్టార్టప్స్. సో అది ఎంత బాగుంటుంది, జస్ట్ ఇమాజిన్. సో 3rd ఇయర్కి వచ్చేటప్పటికే పిల్లలకు ఆంటర్ప్రినర్, నేను ఒక కంపెనీకి ఐఎమ్ ద ఓనర్, ఐఎమ్ ద ఫౌండర్. సో ఇది ఏంటంటే ఈ ఫౌండర్ అనే ట్యాగ్ కూడా వాళ్ళకి ఈజీగా రాలేదు. సో దే హ్యావ్ టు డూ ద ట్రయల్ అండ్ ఎర్రర్. వాళ్ళు ఫీల్డ్స్ విజిట్ చేయాలి, దే హ్యావ్ టు ఎంపథైజ్ విత్ ద రూరల్ పీపుల్. సో మనకు లోకల్ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ మన కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తరఫు నుంచి మేము ఒక 20-21 విలేజెస్తో వర్క్ చేస్తున్నాం. సో అలా ఫస్ట్ సెమిస్టర్ నుంచే వాళ్ళకి ఫీల్డ్ ట్రిప్ స్టార్ట్ అవుతుంటాయి. సో ఆ ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, రైతులతో ఇంటరాక్ట్ అవుతారు, మహిళలతో ఇంటరాక్ట్ అవుతారు, అక్కడ ఉండే పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవుతారు. మనకి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మనము నిజామాబాద్, మహబూబ్ నగర్ ఇలాంటి గ్రామాలకు కూడా పిల్లల్ని తీసుకెళ్తాం. సో అక్కడ ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళతో ఎంపథైజ్ అయ్యి వాట్ యాక్చువల్లీ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్, వాళ్ళు ఎక్కడ వాళ్ళకు ఆ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది, లేకపోతే వేరే యాక్చువల్లీ దిస్ టెక్నాలజీ, మనం ఏదైతే ఇంజనీరింగ్ అనే టెక్నాలజీ అని మీరు అన్నారో ఈ టెక్నాలజీ యొక్క సొల్యూషన్స్ వాళ్ళకు మనం ఎలా హెల్ప్ చేయగలుగుతాము. సో ఇదంతా కూడా మనం డిజైన్ థింకింగ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో వాళ్ళని ట్రైన్ చేస్తామన్నమాట. సో అవుట్ ఆఫ్ అట్లీస్ట్ పర్ క్లాస్ 65 స్టూడెంట్స్ ఉంటారు. 65 స్టూడెంట్స్లో ఇఫ్ ఒక 15 to 20 స్టూడెంట్స్ అయితే ఫర్ షూర్ దే విల్ కనెక్టెడ్. సో అలా కనెక్ట్ అయిన పిల్లలు వాళ్ళ జర్నీని నెక్స్ట్ సెమిస్టర్లో సోషల్ ఇన్నోవేషన్, ఆ నెక్స్ట్ సెమిస్టర్లో రూరల్ డెవలప్మెంట్, ఆ నెక్స్ట్ సెమిస్టర్లో ఇన్నోవేషన్స్ అండ్ ఆంటర్ప్రినర్షిప్, ఇలా స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి. బై ద 3rd ఇయర్ దే విల్ కమ్ అప్ విత్ అ సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్. సో అలా దే విల్ హ్యావ్ ఎ ప్రైడ్ ఆఫ్ ఇన్కార్పొరేటింగ్ దేర్ ఓన్ స్టార్టప్.
సో ఈ ఇన్కార్పొరేటింగ్ దేర్ స్టార్ట్అప్ చేస్తున్నప్పుడు మేనేజ్మెంట్ సపోర్ట్ అనేది ఇట్ ఈస్ 1000% ఐ కెన్ సే, బికాస్ దే ఎంకరేజ్ పీపుల్ ఫర్ ద రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏవైతే వాటికి కావాలో ఆ ఫెసిలిటీస్ అన్నిటికీ కూడా 100% సపోర్ట్ చేసి పిల్లలకి ఆ ప్రైడ్ ఇస్తున్నారు. సో అదేనండి, యూ ఆర్ ద ఫౌండర్ ఆర్ కో ఫౌండర్, సో సిఈఓ, సో సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో లేకపోతే థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో నేను సిఈఓ ఆఫ్ నా ఓన్ కంపెనీ. సో ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని వేసుకొని వాడు, అండ్ అదర్ పార్టీస్ వీఆర్ గివింగ్ సొల్యూషన్స్ టు ద బేస్ కమ్యూనిటీ పీపుల్ అనేది ఆ ఫీల్ కూడా ఉండటం వల్ల దే ఆర్ వర్కింగ్ రియల్లీ హార్డ్. సో ఇప్పుడు మీరు మా స్టార్టప్పే తీసుకుంటే మేము ఇక్కడ కేస్లో ఇంక్యుబేట్ అయ్యి ఉన్నాము, సఖీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇంకొక ఇనిషియేటివ్ ఏం చేశారంటే నాట్ ఓన్లీ స్టూడెంట్స్తో పాటు ఫ్యాకల్టీలో కూడా ఆంటర్ప్రినర్ స్పిరిట్ ఎవరెవరు ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కమ్. ఇట్ ఈస్ ఓపెన్ అప్లికేషన్, అక్కడ ఏం స్పెసిఫిక్ అయినా ఓపెన్ అప్లికేషన్. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్సే కాదు ఫ్యాకల్టీ కూడా they can turn up. ఎగ్జాక్ట్లీ. సో ఫ్యాకల్టీ దోస్ హు ఆర్, ఇప్పుడు మీరు తీసుకున్నారు చాలా మంది ఫ్యాకల్టీని చూస్తున్నారు ఇక్కడ, మేమందరం కూడా హూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు ద పార్ట్ ఆఫ్ ఆంటర్ప్రినర్. సో మేము ఇక్కడికి వచ్చాము, మేము టుగెదర్ విల్ వర్క్. సో ఇక్కడ టీచర్ స్టూడెంట్ ఏం లేదు, టుగెదర్ వి వర్క్ అండ్ విల్ ఎంపథైజ్ విత్ ద పీపుల్ అండ్ విల్ డూ యాజ్ మెనీ యాజ్ సొల్యూషన్స్ ట్రై చేస్తామన్నమాట. ఏదైతే ఆప్టిమైజ్డ్గా ఉంటుందో, ఏదైతే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందో వాళ్ళకు. నేను చేశాను నువ్వు కొను అంటే అలా కాదు కదా. సో అండ్ అగైన్ వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ ఏంటి, వాళ్ళ కండిషన్స్ ఏంటి, అక్కడ ఉన్న దానికి ఇది సూట్ అవుతుందా మేము ఇచ్చిన సొల్యూషన్, ఇవన్నీ ఇట్స్ లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా స్టెప్ బై స్టెప్ పోతూ ఉంటుంది. సో దే హ్యావ్ కమ్ అప్ విత్ ఫ్యాకల్టీ లెడ్ స్టూడెంట్ స్టార్టప్స్. సో ఫర్ ఎవ్రీ స్టార్టప్లో ఫ్యాకల్టీ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. సో వీ టుగెదర్ విల్ వర్క్. అండ్ మేము సఖీ టెక్నాలజీస్ నుంచి వీఆర్ వర్కింగ్ ఆన్ ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ మెన్స్ట్రల్ వేస్ట్ మేనేజ్మెంట్. ఓకే, డిస్పోజ్ చేయకుండా బయట పడేయకుండా దాన్ని. ఇది మాకు ఎలాగొచ్చిందంటే మీకు చెప్పాను కదా నేను రూరల్ ఫీల్డ్ విజిట్స్ చేస్తూ ఉంటామని. సో నియర్ బై ఒక 5 villages విజిట్ చేసాం మేము స్టూడెంట్స్తో. సో దేర్ వాట్ వీ ఫౌండ్ అంటే మనకు మెన్స్ట్రల్ వేస్ట్ అనేది ప్రాపర్గా డిస్పోజ్ అవ్వట్లేదు. సో మామూలుగా డస్ట్బిన్లో వేస్తారు, ఆ డస్ట్బిన్ నుంచి అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. సో వెన్ వీ విజిటెడ్ విలేజెస్ అది అలా పడిపోయి ఉండి అదొకటి ప్రాబ్లం. అయితే ద అదర్ ప్రాబ్లమ్ ఈజ్ మనకు గ్రామాల్లో ఏమవుతుంది, పశు సంపద ఉంటుంది. సో వాటికి అవేం తెలియదు కదా, తినేస్తూ ఉంటుంది. సో ఆ తినేయడం వల్ల మళ్ళీ ఈ నష్టం కూడా జరుగుతుంది, పశువుల నష్టం కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా రైతుకి ఏంటంటే అది ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో అది కూడా ప్రాబ్లం ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అక్కడ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ కనెక్టెడ్ విత్ ద పీపుల్ అనమాట. అరే ఇలా లాస్ అలా లాస్ అండ్ ఇది ప్రాపర్గా డిస్పోజ్ అవ్వటం లేదు, దీనికి మనం ఏదన్నా వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ అనే దాంతో వీ హ్యావ్ కమ్ విత్ ది స్మోక్లెస్ మెన్స్ట్రల్ ఇన్సినరేటర్. ఓకే, అలా వచ్చామన్నమాట మేము. అండ్ ఒకటి సాలిడ్ వేస్ట్ అయితే మేము వెరీ రీసెంట్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ కాలేజ్ we have deployed at Narsingi Government School, residential school, and for this we have got fund from SRIX Warangal. మాకు ఇక్కడ వేరియస్ ఆపర్చునిటీస్, ఏ ఆపర్చునిటీస్ వచ్చినా కూడా మనకు ఉన్నటువంటి ఇక్కడ కేస్లో సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టంలో వాళ్ళు మాకు ఆపర్చునిటీస్ అనేది దే విల్ షేర్ ఇట్ విత్ అస్. సో ఇక్కడ ఈ పిచ్చింగ్ ఉంది, మీరు వెళ్ళి పిచ్చింగ్ ఇవ్వండి, వాట్ ఎవర్ యూ కెన్ ప్రజెంట్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే, ఎంపథైజ్ చేసాం, ఇది ఎలా చేసాం అది చెప్పండి. సో అలా చెప్తూ ఉన్నప్పుడు SRIX have connected with us. So they have given us 8 lakhs fund till now. Okay. So ఆ 8 lakhs fund use చేసుకొని and of course college management is supporting us in all the way. So ఇలా చేస్తూ ఉన్న క్రమంలో we have come up with a product, solid waste management incinerator. So and then now we are working on the menstrual waste incinerator. So అది సెకండ్ ఫేజ్లో ఉన్నాం అనమాట. సో దట్స్ హౌ వీఆర్ రియల్లీ ప్రౌడ్. అండ్ ఆంటర్ప్రినర్ జర్నీ అనే డ్రీమ్ ఏదైతే చిన్నప్పటి నుంచి నాకుందో అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది త్రూ ద కాలేజ్. And we have excellent students, those who are connecting, doing, and trial and error method is not that easy. So it took almost 2.5 years for us to come up to this conclusion. So that's how we are running. So great journey, best wishes to you, ma'am. Thank you so much, Kavita garu. Thank you, ma'am. థర్మల్ ఇంజనీరింగ్ ఇది యాక్చువల్గా మెకానికల్ ఇంజనీరింగ్లో ఒక పార్ట్గా వస్తుంది. బట్ ఇక్కడున్నటువంటి ఫ్యాకల్టీ అగ్రికల్చర్ కోసం, అందులో రైతుల కోసం కూడా వర్క్ చేస్తూ ఉంటారు. రైతులకు ఉన్నటువంటి కష్టాలేంటి, వాటికి ఎలాంటి సొల్యూషన్స్ తీసుకురావచ్చు అనేది కూడా ఆలోచిస్తుంటారు. అందులోనూ ఫ్యాకల్టీ
ప్లస్ స్టూడెంట్స్ కలిసి ఇన్నోవేషన్స్ని కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. స్టార్టప్ బిజినెస్లు కూడా తయారు చేసుకోవడానికి ఆంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళని ఫర్దర్గా ఫ్యూచర్లో నిలబెట్టేలా కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. మనతో పాటుగా అటు స్టూడెంట్స్కి ఫ్యాకల్టీగా టీచ్ చేస్తూనే వారితో కలిసి ఒక స్టార్టప్ని డెవలప్ చేసి ఆల్రెడీ దాన్ని మార్కెట్లో తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి ఫ్యాకల్టీ ఉదయశ్రీ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్తే. సో ఎంటైర్లీ డిఫరెంట్ ఫీల్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ, బట్ వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తోంది ఒక ఆంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవడానికి, రైతుల కోసం, సొసైటీ కోసం, ఒక కమ్యూనిటీ కోసం, ఉమెన్ కోసం. చాలా వాస్ట్ సబ్జెక్ట్. అందరూ కలిసి ఒక దాంట్లోకి సమ్మప్ అయిపోయి వీళ్ళ కోసం మనం వర్క్ చేయాలి, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నట్టుగా. మీరు ఈ రైతుల కోసం చెయ్యాలి అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది? మనకి ఏంటంటే ఫస్ట్ రోల్ మోడల్ అని అంటేనే మనకు ఒక టీచర్ స్కూల్ ఏజ్లోనే మనకు పడిపోతుంది. సో మన పేరెంట్స్ కానీ ఫోర్ ఫాదర్స్ కానీ ఇట్లా చూసినప్పుడు గ్రాండ్ పేరెంట్ టీచర్, అలాగే మా మదర్ టీచర్. సో దట్ run next generation, third generation of mine is all, I'm also into like teaching. సో అన్నప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్లో పెరిగిన దాన్ని నేను. సో వాళ్ళు ఏంటి, టీచర్ అంటే ఎలాంటి విలువలు ఉండాలి, ఎలా చెప్పాలి పిల్లలకి, ఎలా వాళ్ళని మనం మౌల్డ్ చేయొచ్చు, సొసైటీకి యూస్ఫుల్గా అనే థాట్ ప్రాసెస్లోనే పెరిగాం. ఎంతక ఫ్రేమ్ అంతా టీచింగ్, సర్వింగ్ ద సొసైటీ అనేదే ఉండేది. కానీ మాకు వచ్చిన తర్వాత ఇక్కడ కేజీ రెడ్డి అంటే కేజీ రెడ్డిలో ఎలా వచ్చిన తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే, ఇదొక్కటే కాదు మీ జోన్, ఈవెన్ యూ ఆల్సో కెన్ బికమ్ అన్ ఆంటర్ప్రిన్యూర్. ఆ స్కిల్స్ డెవలప్ చేస్తే మీరు డెవలప్ అయ్యారు అని అంటే 10 మంది పిల్లలు వస్తారు, 10 మందికి 10 కంపెనీస్ వస్తాయి. సో ఇన్ దాట్ వే స్టెప్ బై స్టెప్ మనం వీ కెన్ సీ ప్లెంటీ ఆఫ్ ఆంటర్ప్రిన్యూర్స్. ఆ థాట్ ప్రాసెస్, ఆ కల్చర్, ఆ ఎన్వైర్న్మెంట్ ఇక్కడ కేజీ రెడ్డి ఫ్యాకల్టీస్కి ఇస్తుంది. ఫస్ట్ ది ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఇన్ డిజైన్ థింకింగ్. అసలు ఆ డిజైన్ థింకింగ్ పదం ఏంటో అంతకుముందు ఫ్యాకల్టీకి తెలియదు. ఒక టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి ఒక ఎలా చెప్పాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది ఒక బిఎడ్ ఎడ్యుకేషన్లో చెప్తారు. కమింగ్ టు ఇంజనీరింగ్, బీటెక్ చేసి ఎంటెక్ చేసిన తర్వాత ది కమ్ టు ఇంజనీరింగ్ టీచింగ్ ఫీల్డ్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎలా సబ్జెక్ట్ అనలైజ్ చేసుకున్నారు, వాళ్ళకి ఏ విధంగా అర్థమైంది, దాన్ని ఫీల్ అయ్యి స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా వాళ్ళ థాట్ ప్రాసెస్లోనే చెప్తారు. కానీ ఆ ఇంపాక్ట్ వాడి దగ్గర దాకా ఎలా వెళ్తుంది, పిల్లాడి దగ్గరికి వెళ్ళి చేరి మళ్ళీ రిటర్న్ అసలు వీడికి అర్థమవుతుందా లేదా, ఆ యాక్షన్ అనేది కనపడదు మనకి. ఇప్పుడున్న చేంజెస్ ఎలా ఉన్నాయంటే ఫ్యాకల్టీ థాట్ ప్రాసెస్ కూడా, ఓకే మనం ఈ సబ్జెక్ట్ చెప్పాం ఇన్ని సెమిస్టర్స్లో, ఇది ఎక్కడ అప్లికబుల్, వాడు అప్లై చేయగలుగుతాడా ఏంటి అన్న దానికి ఒక గ్యాప్ ఫిల్ చేయడానికి వచ్చిందే ఈ డిజైన్ థింకింగ్. ఓకే. సో ఒక డిజైన్ థింకింగ్ అంటే ఏదైనా ఒక చిన్న యాక్టివిటీ ఆఫ్ అవర్ లైఫ్, ఒక ఫ్యామిలీని రన్ చేయాలి అన్న స్టార్ట్ డే 1 నుంచి ఒక 10-15 ఇయర్స్ వరకు ముందే ప్లాన్ చేస్తాం. ఒక 1 year కూర్చొని ఎలా చేయాలి, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యే లోపల ఇంకొక 15 years, ఇంకొక ఇన్ దాట్ వే. ఇప్పుడు మనం ఏంటంటే మన పిల్లలు 4 years వస్తారు, ఫస్ట్ సెమ్లో ఎలా ఏం చెప్పాలి వాడికి అంటే ఎలా నేర్పిస్తే హీ విల్ బి ఏబుల్ టు ట్యూన్ అండ్ గెట్ ఇట్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిజైన్ థింకింగ్. ఛాలెంజెస్ ఉంటాయి, అడ్రస్ చేయాలి. మన జనరల్గా సిటీలో పెరిగిన పిల్లలకి ఎలా ఉంటుందంటే విలేజ్కి వెళ్ళాము అంటే ఓ నేను ఎక్కడి నుంచో వచ్చినా మీకు నేను నేర్పిస్తా అన్నది థాట్ ప్రాసెస్. అది టోటలీ రూల్డ్ అవుట్ ఇన్ కేజీఆర్ సెట్. వీఆర్ విత్ దెమ్, వీఆర్ వన్ అమాంగ్ దెమ్ అన్నది మెయిన్ మోటో. సో ఎప్పుడైతే మనం వాళ్ళతో ఈక్వల్గా పెట్టుకొని వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడుతూ మేము మనం అన్నది తీసుకొస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఓపెన్ అప్ అయిపోయి రానా నా కూర్చో, ఇది ఇలా జరుగుతుంది, నాకు ఇక్కడ నొప్పి ఉంది, అక్కడ నొప్పి ఉంది, ఎలా నానా ఇలా వచ్చింది అని చెప్తే కానీ వాళ్ళు వెనక్కొచ్చి ఏం నేర్చుకుంటున్నాను, ఆ నేర్చుకునే స్కిల్తో ఎలా నేను పెయిన్ రిలీఫ్ చేయగలుగుతాను నాకు గ్రాండ్ పేరెంట్స్కి అన్న థాట్ ప్రొవోకింగ్ డిజైన్ థింకింగ్లో వస్తుంది. అలా ఎవ్రీ సెమిస్టర్ చేస్తూ వచ్చే టైంలో ఏమవుతుందంటే ప్రతి స్టూడెంట్ని విలేజెస్కి తీసుకెళ్తాం. కేజీఆర్లో ఉన్న కల్చర్ ఏంటంటే మ్యామ్, వి అసోసియేట్ పార్ట్నర్ విత్ నియర్ బై విలేజెస్. అది ఎలా అంటే ఐదర్ ఇట్ మైట్ బి సర్వీస్ ఓరియంటెడ్. ఎర్లియర్ అంతా అండర్ ఉన్నత భారత్ అభియాన్ సర్వీస్ ఓరియంటెడ్ ఉంది. ఓకే, సర్వీస్ ఓరియంటెడ్ ఎనీ వన్ కెన్ డూ.
బట్ వాట్ ఈస్ యూనిక్ అబౌట్ టెక్నికల్ గైస్? సో హౌ కెన్ ఎలా కనెక్ట్ అవ్వచ్చు అని అనుకుంటే, లైక్ బై ద టెక్నాలజికల్ స్కిల్స్ దట్ వాట్ వీ హ్యావ్, వీ కెన్ కమ్ అప్ విత్ ద స్మార్ట్ డివైసెస్ వేర్ ఇట్ ఈజెస్ ద ఫార్మర్. ఎనీ వన్, నా ఉమెన్ అవ్వచ్చు, ఫార్మర్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ వన్ లైక్ యూ వాంట్ టు గెయిన్ ద స్కిల్స్. ఆ థాట్ ప్రాసెస్లో వచ్చిన దాంట్లోనే స్టూడెంట్స్ని ట్రైన్ చేసి విలేజెస్కి తీసుకెళ్ళి దే బ్రేక్ దే బౌండరీస్. మేము ఏదో ఈ టెక్నికల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చాము అన్న థాట్ ప్రాసెస్ బ్రేక్ చేసుకొని, మనం ఒక ఫ్యామిలీ, ఒక మెంబర్ ఆఫ్ దిస్ విలేజ్, ఇది నా విలేజ్ అనుకొని దే గో అరౌండ్ అన్నమాట. సో అక్కడ అందరినీ కలుస్తారు. ఒక స్పెసిఫిక్ అంటూ ఏం లేదు, ఒక రైతు అని లేదు, అన్ఎంప్లాయబిలిటీ అని ఏం లేదు, చైల్డ్ అని లేదు, యానిమల్ అని లేదు, ఏదీ లేదు. జస్ట్ దే గో అరౌండ్, మూవ్ అండ్ సీ. లైక్ అప్పుడు అయిపోయిన తర్వాత ఈవినింగ్కి వచ్చి ఏం చేసాం, ఏమేమి అబ్జర్వ్ చేసాం, దే ట్రై టు బ్రెయిన్ స్ట్రామ్ ఇట్. ఆ బ్రెయిన్ స్ట్రామింగ్ని క్యాంపస్కి తీసుకొచ్చి ఒకటే ప్రాబ్లం అవ్వచ్చు, ఒక 10 టీమ్స్ బ్రెయిన్ స్ట్రామ్ అవుతుంది, దాంట్లో ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏది బెటర్, దే ఆల్ కమ్ ఎస్ టుగెదర్. అండ్ ఆ బ్రెయిన్స్కి కొంచెం టెక్నికల్ స్కిల్స్ కావాలంటే ఫ్యాకల్టీ సపోర్ట్, వేర్ దే కనెక్ట్ విత్ ద ఫ్యాకల్టీ. ఓకే ఇలా చేద్దాము, ఐడియా ఇలా ఉంది, వెళ్ళి మళ్ళీ ఈ ఐడియాని తీసుకెళ్ళి అదే మనిషికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం విలేజ్లో. ఒక ఫర్ ఎగ్జాంపుల్ రైతుని తీసుకోండి మ్యామ్, చూసాము ఒక పాలకూర అంటే ఆకుకూరలు ఎక్కువ పండిస్తుంటారు కాబట్టి ఆకుకూరలు త్వరగా పాడైపోతుంటాయి. ఏదో ఒక గంటల్లో మనం మార్కెట్కి ఇవ్వగలిగితే ఇట్ విల్ బి యూస్ టు ద కస్టమర్స్ లేదా పబ్లిక్కి రీచ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఎక్కువసేపు ఉంటే పాడైపోతుంది. ఆ థాట్ ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే, ఈ ఐడియా ఇది కదా తీసుకున్నాం, బ్రెయిన్ స్ట్రామింగ్ అంతా చేసుకున్నాం, నేను పిల్లలు చేయటం కాదు కదా మ్యామ్. సో అది యాక్చువల్గా ఉపయోగించుకునే వాళ్ళకి అసలు ఇది కరెక్టా కాదా, వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా తీసుకొని ఇలా అనుకుంటున్నామ్మా, మరి ఏం చేద్దాం, ఇలా ఓకేనా అంటే, ఓకే నాన్న చేయండి, మీరు చూద్దాం, వచ్చి నేను చేసి తీసుకురండి, నేను చేస్తాను, అప్పుడు చెప్తా మీకు. అలా ప్రతి స్టేజ్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెట్టినప్పుడు మనం ఎక్కడ నిజంగా వాళ్ళకి అవసరమైంది చేసిస్తున్నామా, లేకపోతే మనకు కావాల్సింది మనం చేస్తున్నామా, అది అనలైజ్ చేసుకొని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఉండి, అది ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయంటే మళ్ళీ వెనక్కి వచ్చి చేసి, ఇవన్నీ ఒక 3-4 ఇటరేషన్స్ అయిపోయిన తర్వాత దెన్ విల్ హ్యావ్ ఎ ఓకే నా మనం మార్కెట్ వైబుల్ ప్రోడక్ట్కి వెళ్ళొచ్చు. ఈ ప్రాసెస్ అంతా ఎవరన్నా కమ్యూనిటీ ఉంటుంది, సొసైటీ, స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీ ఉంటారు. సో దట్ ఈ సైకిల్ అంతా ఇలా జరుగుతున్న ప్రాసెస్లో వీళ్ళకి ఒక స్టార్టప్ ఇప్పుడు అయిపోయింది కదా, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇదంతా. సో ఒక కంపెనీ స్టార్టప్ చేస్తే దెన్ వాళ్ళంతట్లో వాళ్ళ లీడర్స్ ఎలా ఉండాలి, అలాంగ్ విత్ ద టెక్నికల్ స్కిల్స్, దాన్ని ఆపరేట్ చేయాలి అంటే ఎలాంటి స్కిల్స్ కావాలి, హౌ టు గివ్ ద ఫంక్షనాలిటీ, యాజ్ అ హెచ్ఆర్ ఉండాలి, టెక్నికల్ టీమ్ ఉండాలి, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ ఎలా అంటే ఇట్స్ ఆల్ ద లెర్నింగ్ విత్ ఇన్ 4 years ఆఫ్ బీటెక్. దిస్ ఈస్ ద ఎన్వైర్న్మెంట్ గివెన్ హియర్ ఇన్ ద ఇన్క్యుబేషన్ మ్యామ్ కేసులో. ఈ రకంగా పిల్లలు ఏమవుతున్నారు, బై ద 3rd year వాళ్ళు దే ఆర్ బడింగ్ స్టార్టప్స్ అనమాట. సో వన్స్ దే కమ్ అప్ విత్ ద బడింగ్ స్టార్టప్, దే రీచ్ అవుట్ టు ద వేరియస్ పిచింగ్ కాంపిటీషన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన టీమే తీసుకోండి మ్యామ్, ఫార్మర్స్ ఇది ఆకుకూరలు హార్వెస్టింగ్ మెషిన్ అనుకున్నాం, డిజైన్ చేసాం. ఫస్ట్ మాన్యువల్గా స్టార్ట్ చేసాం, కొన్ని ట్రయల్స్ వేసాం. సో దీన్ని ఇంకొంచెం బెటర్గా చేద్దాం, చాలామంది చేస్తున్నారు, అంత కష్టం కూడా చేయని వాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఊర్లో వ్యవసాయం చేసేదే పెద్దవాళ్ళు, యంగ్ జనరేషన్ ఎవరు చేయట్లా. సో వాళ్ళకి ఇంకా స్మార్ట్ వే ఏమి ఇవ్వగలుగుతాము అన్న ఆలోచన, దాన్ని ర్యాపిడ్ వైజ్ స్టేజెస్ వైజ్ తెస్తూ ఫుల్లీ ఆటోమేటిక్ చేసిన తర్వాత దీన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి చేయాలి అని అనుకున్నప్పుడు ఎలా సేల్ చేయాలి, ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఫ్యాబ్రికేట్ చేయాలంటే మనీ ఎక్కడ, దెన్ స్టార్ట్ చేసి పిచ్చింగ్ స్టార్ట్ చేస్తారు బై ద సపోర్ట్ ఆఫ్ కేజీఆర్ సెట్. ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంతా బిల్డ్ అయిన తర్వాత మనకి ఏజీ హబ్ అని చెప్పేసి అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ వాళ్ళు ఒక కాంపిటీషన్ పెట్టారు మనం. సో ఆ దాంట్లో 700 టీమ్స్ ఏమో ఉంటే దే సార్ట్ అవుట్ ఇట్. ఫైనల్ ఒక 5-6 టీమ్స్కి ఫండింగ్ ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ అ బూట్ స్ట్రాప్ ఫండ్ ఆఫ్ 3 lakhs. అంటే అగ్రికల్చర్ ఇన్ అలైన్ విత్ టెక్నాలజీ. ట్రూ. ఇవి రెండు మధ్య అయితే దే కెన్ కమ్ అవుట్ విత్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అన్నది వాళ్ళ థాట్ ప్రాసెస్. అలా డెవలప్ చేసింది ఒక చిన్న ప్రోటోటైప్.
దాన్ని ఒక ఫామ్లోకి తీసుకెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి అని చూసాం. నౌ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఏ మార్కెట్ రెడీ ప్రోడక్ట్స్. చైర్మన్ సార్ చేశారు, ఇప్పుడు ఇంతవరకు అయింది కదా. ఐఎమ్ దేర్ టు ఫండ్ యూ, డిజైన్ రీమోడిఫై చేసుకుని రండి. సో వీ విల్ బీ కమింగ్ అప్ విత్ ద ప్రోడక్ట్. నేను చేపించిస్తాను విత్ దట్ థింగ్, ఐ ఫండ్ యూ. Oh, that's great. So in that way we are in the process, ma'am. Yeah. We are hoping like within coming 2 to 3 months we will be coming up with the market viable product. Best wishes to you, ma'am. Thank you so much for ma'am. the thing. Thank you, ma'am. సో ఇది కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్ సెంటర్కి సంబంధించి ఆంటర్ప్రెన్యూర్స్గా ఎలా తయారవ్వచ్చు అనేది కాలేజ్ డేస్లోనే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఐడియాని జనరేట్ చేసుకోవడానికి కాలేజ్ ఎలా ఫండ్స్ ఇస్తోంది, అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఉన్నటువంటి ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ని బయటికి తీసుకురావడం, వాళ్ళంతా వాళ్ళే ఒక కంపెనీ పెట్టుకునేలా ఎంకరేజ్ చేయడం అనేది. సో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పేరెంట్స్కి ఒక డౌట్ వస్తుంది కదా, అందరూ ఆంటర్ప్రెన్యూర్స్గా అవుతారా? తమ పిల్లలు ఒకవేళ కార్పొరేట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఏం చేస్తుంది అనేది. ఖచ్చితంగా 3 ఏళ్ల నుంచి 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఈ కాలేజీ ఒక రికార్డ్గా నెలకొల్పుకుంది. అందులో కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంది. ఈ 100% ప్లేస్మెంట్స్ అనేవి 65+% మార్క్స్ వచ్చిన వాళ్ళకి, అట్ ద సేమ్ టైం నో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి 70+ కంపెనీలు ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం అని వస్తూ ఉంటాయి. అందులో లాస్ట్ ఇయర్ సెలెక్షన్లో 16 లక్షల యాన్యువల్ ప్యాకేజ్ అనేది హైయెస్ట్ అమౌంట్ కూడా ఉంది. సో వాటన్నిటి గురించి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి అదర్ కోర్సెస్, ఫెసిలిటీస్, ల్యాబ్స్, ఎక్విప్మెంట్, లైబ్రరీ, వీటన్నిటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూడబోతున్నాము. సో పేరెంట్స్ స్టే ట్యూన్డ్, ఎందుకంటే కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చాలా ఉన్నాయి చూడ్డానికి, మీ పిల్లల్ని జాయిన్ చేయడానికి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి స్టే ట్యూన్డ్, మనం సెకండ్ ఎపిసోడ్లో వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం.